కొన్ని విలువైన సంగతులు విందాం. పురాతనమైన సంగతులు ఒకరోజు ధ్యానించాం, మరొకసారి మనం ఈరోజు కూడా ధ్యానిద్దాం. సహజంగా బైబిల్లో మ్యాక్సిమం అన్ని విషయాల మీద అవగాహన ఉన్న వ్యక్తులు ఇక్కడ ఉన్నారనుకుంటున్నాను. అయితే ఒక విచిత్రమైన ప్రశ్నతో మన పరిశీలనలోకి వెళ్తాం. ఇటీవల కాలంలో ఒక వర్తమానం విన్నాను. నేను కొన్ని వర్తమానాలంటే ఎందుకు వాళ్ళు చెప్పినవి బాగా అనిపించిన డౌట్ వచ్చేస్తుంది నాకు. ఎందుకంటే ఆ క్యాండిడేట్లు అలాంటి మళ్ళీ ఆ రెఫరెన్స్ చూడాలనిపిస్తుంది. అలా చూసినప్పుడు అవాక్కయ్య ఒక విషయం తెలిసింది. నాకు తెలిసి మీరు కూడా అలాగే అనుకుని ఉంటారు. ఒక విషయాన్ని ఆయన పోలుస్తూ మాట్లాడుతూ, అయినా కాదు చాలామంది సీనియర్ స్పీకర్స్ మాట్లాడారు. ఆ మాట్లాడుతున్న విషయం అబ్బా చరిత్రలో ఎంత తప్పు దాన్ని ఎందుకు దొల్లిస్తున్నారబ్బా అనిపించింది. అందులో ఒక విషయం ఏంటంటే, యోనా అనే ఒక ప్రవక్త ఉన్నాడు. మీకు తెలుసు కదండి, స్టోరీ అందరికి తెలుసు కనుక క్వశ్చన్ అడుగుతాను చెప్పాను. ఆ యోనా గారి గురించి సహజంగా మనం చదువుతున్నప్పుడు ఆయన ఒక క్రూరమైన సామ్రాజ్యంలోకి అడుగుపెట్టాడు. అది క్రీస్తు పూర్వం 740 నుండి ఆ మధ్యస్థపు తరగతి నహోము కాలానికి 420, అంటే 150 సంవత్సరాల చరిత్ర నినేవే పట్టణం. ఈ ఇద్దరు ప్రవక్తులు ఆ పట్టణాన్ని దర్శించారు. దర్శించినప్పుడు నినేవేకి నహోము వెళ్ళాడన్న ఆ ప్రస్తావన కన్నా యోనా వెళ్ళాడన్న స్టోరీ ఎక్కువ మనకు గుర్తుంటుంది. యోనా అనే ఆ స్టోరీలో ఆ క్యారెక్టర్ ఎందుకు మనకు గుర్తుండిపోయింది సండే స్కూల్ నుంచి అంటే, అతగాడిని ఏం మింగేసింది? చేప మింగేసింది. అందుకే అదొక మిరాకిల్ స్టోరీ మనకి. ఎప్పుడైతే ఆ చేప మింగేసిందో, మింగేసిందన్న స్టోరీ అన్న మనకే వింతగా ఉంది. ఏకంగా ఆ చేప వెళ్ళి ఎవరి ముందు కక్కేసిందట? ఎవరి ముందు చెప్పాలి? సరిగ్గా వెళ్ళి ఆ చేప ఎక్కడికి వెళ్తున్నాడు? యోనా చర్చికి వెళ్తున్నాడా? యోనా గారిని దేవుడు ఎక్కడికి వెళ్ళమని చెప్పాడు? నినేవే. ఇప్పుడు నినేవే పట్టణానికి యోనా గారు వెళ్దామని ప్రయత్నం చేసినప్పుడు చేప వచ్చింది, మింగింది. ఆ మింగేసిన ప్రవక్తని ఎక్కడికి ఎక్కింది? నినేవే సముద్రపు ఒడ్డుని కక్కింది. ఇది అనుకునే నేను ఇన్ని రోజులు పొరపడబడ్డానండి. నాకు ఎందుకో డౌట్ రాలేదు, కానీ కొందరు వ్యక్తులు చెప్తే నాకు డౌట్ వచ్చి చూడాలనిపిస్తుంది బైబిల్. అలా చూసినప్పుడు అవాక్కి అయిపోయాను నేను. మీరు కూడా అవాక్కు అవుతారు. విషయం ఏంటి చెప్పనా? అసలు నినేవేలో సముద్రమే లేదు. అది ఎఫెక్ట్. మీకు అర్థమైందో లేదు? అసలు నినేవే దగ్గర సముద్రం లేదు. ఎందుకు డౌట్ వచ్చిందంటే, నినేవే ఒడ్డుకెళ్ళి ఎప్పుడైతే ఈ చేప ఆయన్ని కక్కేసిందో, కక్కేసిన వెంటనే అందరూ అనుకున్నారట, నినేవే ప్రజలు ఈడవడబ్బా సముద్రంలో నుంచి, పైగా తిమింగలం గర్భంలోంచి వస్తున్నాడు, ఈడు వింతైన మాటలని అతగాడి మాటలు వినేసి మారిపోయారన్నారు. ఈయన మాట అడుగుతున్నాను, ఆయన చేప గర్భంలో నుంచి వచ్చినందుకే చూసి మారిపోయారన్నది ఒకవేళ ఆ ప్రస్తావన మీరు నొక్కి చెబితే అది సరి అయిన మార్పు అనిపించుకోదు. ఎందుకంటే వాళ్ళ అద్భుతాల వల్ల మారారా? ఒకవేళ అదే డిక్లేర్ చేస్తే అక్కడ సముద్రమే లేదు. ఆ రెండు తప్పే. బాగా వినాలి. వాళ్ళ చూశారన్న తప్పు, ఆ చూసి మారారన్న తప్పు. మూడో తప్పు ఏంటంటే, యోనాకి జాతి భేదం ఉన్నదన్నది మూడో తప్పు. ఫస్ట్ పాయింట్ అడుగుతున్నాను ఇప్పుడు, అక్కడ సముద్రం ఉందా లేదా? లేదని జేమ్స్ గారు మీరు ఎలా చెప్తారు? నేను వెళ్ళాను అక్కడికి, మీరు వెళ్ళారు అక్కడికి, మరి ఎవరు వెళ్ళలేదు, ఎలా డిక్లేర్ చేయగలం?
బైబిల్లో నీలాంటి నాలాంటి బద్దకస్తులు ఉంటారనే చివర్లో మ్యాప్లు అనేవి ఒకటి పెట్టారు. మ్యాప్స్ తెలుసుగా. ఆ మ్యాప్లు అనే ఆ పత్రికల్లో ఏరియాల్ని గుర్తిస్తారు. ఆ గుర్తించిన ఆ పత్రికల్లో నినేవే ఎక్కడుందో చూపించారు. ఆ నినేవేని మనం చూసినప్పుడు సముద్రం ఉందో లేదో మనకు అర్థమైపోతుంది. మన విషయం ఏంటంటే మ్యాప్లు అవసరం లేదని చాలామంది సింపే ఉంటారు. రేపటికి నాకు తెలిసి ఇలాంటప్పుడు మ్యాప్లు చాలా అవసరం. చూద్దాం ఒకసారి మ్యాప్ తిరగేయండి. జాగ్రత్తగా వినండి, ఇది అసలు అర్థమవుతుంది. జాగ్రత్తగా వినండి. అబ్రహాము ప్రయాణం చేసిన ప్రదేశాలు, దేశాల మ్యాప్ ఉంది చూడండి. అక్కడ మీరు జాగ్రత్తగా మ్యాప్ని చూస్తే మ్యాప్కి ఉత్తర భాగం ఉంది. ఈ మ్యాప్కి ఉత్తర భాగం మ్యాప్కి ఎప్పుడు ఉత్తర భాగం ఎక్కడ ఉంటుంది? మ్యాప్ని ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. మ్యాప్లో ఉత్తర భాగం ఏదైనా ఉందంటే నెత్తి మీద ఉన్నదాన్ని ఉత్తరం అంటారు. అంతే, అదే ఉత్తరం, బండ గుర్తు. ఇంకా ఇప్పుడు మీకు ఉత్తరం ఎక్కడ ఉన్నదంటే ఇంక మీకు కష్టం. ఇంకెక్కడ మన ఏరియా జాగ్రఫీ వద్దు, మ్యాప్లో ఉత్తరం ఎక్కడంటే ఇంకా మీకు ఎప్పుడైనా డౌట్ వస్తే మ్యాప్లో ఉత్తరాలు చూడాలంటే ప్రతి మ్యాప్కి మీరు ఆ బాక్స్కి అలా కుడివైపుకి వస్తే ఆ పైనుంచి ఊరు కనబడుతుంది చూడండి. ఊరు ఉందిగా, ఆ ఊరిని దాటి ఆ పైకి సోసాన కనబడుతుంది చూడండి. ఎస్తైర్ గారి కోట అక్కడే ఉంటుంది. ఆ పక్కకి వెళ్తే 2 బాణాల గుర్తు ప్లస్ ఆకారంలో ఉన్నాయి చూడండి. ఆ ప్లస్ ఆకారంలో ఉన్న ఆ బాణాల గుర్తుకు పైన ఏమని రాస్తుంది? ఉత్తరం. అంటే ఉత్తరం ఎటేపుకుందని బాణం చేస్తుంది పైకి. అంటే ఇంకా ఆ బాణం ఎటు ఉంటే అదొక గుర్తు అనమాట. మ్యాప్ ఎప్పుడు నార్త్ని పెట్టే గుర్తిస్తారు. ఇప్పుడు ఈ మ్యాప్ను అలా మీరు పైకి వస్తే ఆ స్టార్టింగ్లో ఉత్తరం పైన అరారాతు కొండ ఉంది చూసారా? ఉందా? ఆ అరారాతు కొండ కిందకు వస్తే నినేవే ఉంది. నినేవే ప్రాంతం దగ్గర నదులు ఉన్నాయా, సముద్రాలు ఉన్నాయా? చెప్పాలి. నినేవే ప్రాంతం దగ్గర, అక్కడ నినేవే కనబడుతుందిగా, నినేవే ప్రాంతం దగ్గర నదులు ఉన్నాయా, సముద్రాలు ఉన్నాయా? నదులున్నాయి. 2 మహానదులు ఉన్నాయి. ఒకటి ఇద్దకేలు, 2 ఫరాతు. దాన్ని యూఫ్రటీస్, టైగ్రిస్ అన్నారు. అంటే నినేవే ఎక్కడున్న పట్టణం అంటే నదుల మధ్యనున్న పట్టణం. ఎక్కడున్న పట్టణం అది? నదులున్నాయి, దాని చుట్టూ నదులున్నాయి, ఏమి లేదు, సముద్రం లేదు. ఇప్పుడు మళ్ళీ డౌట్, అంటే ఇప్పుడు తిమింగలం ఎక్కడ తిరిగినట్టు? నదుల్లో తిరుగుతాయి తిమింగలాలు. అంటే బైబిల్లో ఏమైనా తప్పులు ఉన్నాయా, లేకపోతే మన జాగ్రఫీ ఏమైనా తప్పు ఉందా, లేక ఎవరైనా కావాలని మ్యాప్లు ఉంటే బాగుంటుందని బైబిల్లో మ్యాప్లు పెట్టేశారా? సరే, అన్ని డౌట్లు వస్తున్నాయి. బైబిల్ స్టడీ అంటే ఇలానే ఉండాలి. మరలా ఇప్పుడు ఆ నినేవే పట్టణం చుట్టూ కేవలం ఉన్నది నదులు. ఆ కేవలం నదులుంటే మరి ఈ తిమింగలం గొడవ ఏంటి? ఇప్పుడు ఏమో అక్కడ చదువుతుంటే యోనా గ్రంథంలో సముద్రంలోకి వెళ్ళాడని ఉంది, ఇక్కడ చూస్తే సముద్రమే లేదు, నదులు ఉన్నాయి. మరి ఈ సముద్రాలు లేని ప్రాంతంలో తిమింగలం మింగడం ఏంటి? అంటే ఈయన మింగింది ఈ నదుల దగ్గర కాదు, కానీ ఈయన వాడెక్కిన ప్రాంతం అయితే ఉంది బైబిల్లో. ఎక్కడెక్కాడట ఈయన వాడ? తర్సీస్ ఎక్కలేదు, తర్సీస్ వెళ్దామని ఎక్కాడు. ఎక్కడెక్కాడు చూద్దాం ఒకసారి యోనా గ్రంథం తీయండి, 1వ అధ్యాయం. ఆ మొదటి వచ్చిన సందర్భం తీసుకురండి. యెహోవా వాక్కు నా దృష్టికి ఘోరమైన గనక 3వ వచనం, యెహోవా సన్నిధిలో నుండి తర్సీసు పట్టణమునకు పారిపోవాలని యోనా ఎప్పేకు పోయి తర్సీసునకు పోవు ఒక ఓడను చూసి ప్రయాణమునకు డబ్బులిచ్చి యెహోవా సన్నిధిలో నిలవక వాడవారితో కూడా తర్సీసునకు పోవుటకు వాడెక్కెను. ఆగండి, అంటే ఇప్పుడు ఈయన వాడెక్కింది ఎక్కడ? ఎప్పే అంటే ఎప్పే అనే ప్రాంతంలో వాడెందుకు ఎక్కుతారు? ఎందుకు ఎక్కుతారంటే అక్కడ వాడరే ఉంది.
అక్కడ వాడరేవు ఎందుకుందంటే రవాణా వ్యవస్థ ఎక్కువ జరుగుద్ది. ఎప్పే పట్టణపు వాడరేవు ఎక్కడుందంటే జెరూసలేమును ఆనుకుని ఉంది, ఇజ్రాయెల్ దేశంలో ఉంది. అంటే ఇప్పుడు మీరు జాగ్రత్తగా రండి. మీరు క్రొత్త నిబంధన పాలస్తీనా పట్టణానికి వస్తే, క్షమించండి, పౌలు ప్రయాణం చేసిన ప్రదేశాలకు రండి ఒకసారి. చివరి మ్యాప్ పౌలు ప్రయాణం చేసిన ప్రదేశాలకు వస్తే మీరు జాగ్రత్తగా చూడండి. యెరూషలేం అనే ప్రాంతం కనబడుతుందా చివర్లో, మీకు చివర్లో. ఆ యెరూషలేం పక్కన ఎక్కడ చివర్లో, మ్యాప్ కుడివైపున కింద భాగంలో అరేబియా పైన యెరూషలేం కనబడుతుంది చూడండి. ఆ యెరూషలేం పక్కన ఏముంది? ఎప్పేలో ఏముంటుంది? వాడుంది. ఎప్పేలో వాడరేవులు ఉంటాయి. వాడరేవులు ఎందుకున్నాయంటే అక్కడ ఒక పెద్ద సముద్రం చూడండి, అక్కడ మీకు కనబడుతుంది చూసారా, మొత్తం సముద్రం. ఆ పైన అలా మీకు కనబడుతున్న ఏదో నీళ్ళు చెదిరిపోయినట్టు ఆ కనబడుతున్న మొత్తం దాన్ని ఆ మ్యాప్ని ఏమంటారంటే మధ్యధరా సముద్రం, మహాసముద్రం. అంటే మహాసముద్రాన్ని ఆనుకున్న వాడరేవే ఏది? ఎప్పే. అంటే ఈ ఎప్పే పట్టణంలో ఎక్కాడు ఎవరు? యోనా గారు. అంటే ఇప్పుడు యోనా గారు ఎక్కింది మీకు జాగ్రత్తగా అర్థమైతే బాగా వినాలి, మీరు జాగ్రత్తగా చూడగలిగితే. ఇప్పుడు అబ్రహాము ప్రయాణం చేసిన ప్రదేశాల దగ్గరికి రండి. అబ్రహాం ప్రయాణం చేసిన ప్రదేశాల దగ్గరికి. ఇందులో యెరూషలేమును గుర్తించండి ఒకసారి. యెరూషలేముని కనబడింది? యెరూషలేము కనబడలేదా? అబ్రహాము ప్రయాణం చేసిన దేశములను బాక్స్ ఉందా? పోనీ మ్యాపే లేదా? ఉందా బాక్స్? ఆ పక్కకి ఎడంచేతి పక్కకి రండి. ఎడంచేతి పక్క వస్తే అరేబియా కనబడుతుంది. ఆ పైకి మీరు అలా వెళితే కాదేసు బర్నియా కనబడుతుంది. ఏదేము కనబడుతుంది. పైకి వెళితే మోయాబు, యెరూషలేం. ఆ యెరూషలేము పక్కనే ఎప్పే పట్టణం ఉంటుంది, లేదా వాడరే ఉంటుంది. ఆ పక్కనే ఏం కనబడుతుంది? మళ్ళీ సముద్రం, మహాసముద్రం కనబడుతుంది. అంటే మహాసముద్రం లేదా సముద్రం అనేది ఎక్కడుందంటే ఇజ్రాయేల్ దేశానికి పక్కనుంది. మీకు అర్థమవుతుందా? ఇజ్రాయేల్ దేశానికి పక్కనున్న సముద్రమే, ఇజ్రాయేల్ దేశానికి దగ్గరగున్న సముద్రమే మహాసముద్రం, మధ్యధరా సముద్రం ఉంది. అంటే సముద్రం దగ్గరగున్న ప్రాంతం ఇజ్రాయేల్ దేశం, నదులు దగ్గరగున్న ప్రాంతం ఏంటి? నినేవే పట్టణం. ఇప్పుడు మీరు చూడండి, మహాసముద్రానికి నినేవే పట్టణానికి అసలు సంబంధం ఉందా? అక్కడ దగ్గరలో సముద్రం ఉందా? కొన్ని 100 మైళ్ళు దూరం ఉంది. అంటే ఇప్పుడు అక్కడికిక్కడ దరిదాపుల్లో చాలా మధ్యలో ఊర్లు ఉన్నాయి. ఆరాము ఉంది, ఆమాత్ ఉంది, పద్మనాభం ఉంది, ఆరాన్ ఉంది, నినేవే ఉంది. ఇన్ని టౌన్లు, ఇన్ని దేశాలు దాటి వెళితే అప్పుడు ఉంది ఏంటి? నినేవే. వాళ్ళకి సముద్రం ఉండే అవకాశమే లేదు. అంటే యోనా గారు చేసిన పని ఏంటంటే ఇటేపుకి వెళ్ళవయ్యా అంటే ఇటేపుకి పడవెక్కిపోదాం అనుకున్నాడట. అంటే సముద్రం లేని ఏరియా, నదీ పరివాహక ప్రాంతంలో అక్కడ పట్టణం ఉంది. అక్కడికి వెళ్ళి నువ్వు వాక్యం చెప్పంటే ఇటేపుకి వెళ్ళకుండా సముద్రం ఒడ్లకు పోయి అటే పడవెక్కి ఇంకొక దేశం పోదాం, అటేపు సముద్రం ఒడ్డు అయ్యేపు దేశానికి పోదాం అనుకున్నాడు. ఇలా వెళ్ళిపోతున్న వాడిని మింగేసింది ఏంటి? తిమింగలం. నేను నా ప్రశ్న అడుగుతున్నాను, ఇప్పుడు యోనా గారిని ఆ తిమింగలం మింగేస్తే మరలా వచ్చి ఎక్కడ కక్కుంటా చెప్పండి? అక్కడే ఎక్కుతుంది. ఎక్కడెక్కాడు చెప్పాలి? ఎప్పే దగ్గర. అంటే చూస్తేనో చూడకపోతేనో, లేదు చూస్తే మానితే ఎవరు చూసుండాలి చెప్పండి? ఎప్పే ప్రజలు, ఇశ్రాయేలు ఆ పరిసర ప్రాంతాలలో చూసుండాలి తప్ప, అది గాల్లో మాట, చూసుండాలి తప్ప నినేవే పట్టణస్థులు చూసే అవకాశం ఉందా? రెండో పాయింట్ కూడా తప్పు. నేను ఆయన పేరు చెప్పకూడదు, ఆయన చాలా దేశ విదేశాల్లో ముమ్మరంగా వాడబడతారు. మొన్న ఆ మధ్య ఆయన్ని ఒక వివాదంలో టీవీ 9లో కూడా చూపించారు. ఎవరైనా అడగండి, బ్రేకులు అడగండి చెప్తా. అంటే ఇలాంటి వక్తలు కూడా పొరపాట్లు పడతాయంటే పొరపాట్లు పడ్డారు. అంత పెద్ద వక్తే పొరపాటు పడ్డాడు. అలాంటి వక్తలే పొరపాట్లు పడితే మన ముందు కళ్ళ ముందు కనపడుతుంది ఈ గజకర్లను గోకర్లకు పొరపాటు పడ్డారు.
వాళ్ళు కూడా వాటిని బేస్ చేసుకుని తప్పుల మీద తప్పులు చెప్పారు. ఇప్పుడు వాళ్ళు తప్పు చెప్పారు, రైట్ చెప్పారు, మనం రైట్ చెప్తున్నామని ఇదంతా ప్రస్తావన కాదు. కానీ యోనా గ్రంథం తప్పు మార్గాన పోయే వివరణలు అవి. అది నా బాధ. వాక్యాన్ని మానవ ఉద్దేశంతో కలిపేసే తప్పుడు మార్గాలు అవి. అందుకే యోనాను చూసినప్పుడు నినేవే ప్రజలు ఎలా మారారంటే యోనాను బట్టి కాదు, మనుషులను బట్టి మనుషులు మారరు. మనిషి మారాలంటే రెండు. ఒకటి, వాడి దేన స్థితిలో దేవుడు అవసరమని వాడు గుర్తించాలి. 2, వాడిని దేవుని మాట మాత్రమే మార్చగలదు. ఇక వేరే ఏ కారణాలను బట్టి మనుషులు మారరు. కేవలం దేవుని యొక్క మాటను బట్టే, వాడి పతనమైన స్థితిని బట్టే వాడు మారాలి తప్ప ఇక ఇతర ఏ కారణాలు బట్టి కాదు. ఒకవేళ యోనా చేప గర్భం నుంచి రావడం వల్లనే మారిపోయాడంటే ఇశ్రాయేలు ఎంతకన్నా అద్భుతాలు చూశారు. మారారా? రాలేరు, మారలేదు వాళ్ళు. ఎందుకంటే ప్రపంచంలో ఇశ్రాయేలు చూసిన అద్భుతాలు ఎవడు చూడలేదు. వాళ్ళ అద్భుతాలు చూసే కొలది అవిశ్వాసులు అయిపోయారు. అద్భుతాలు చూస్తే మారరు, దేవుని వాక్యము గుండెల్లోకి వెళ్తే మారుతారు. అంటే యోనాని అసలు చేప గర్భంలోంచి వచ్చాడని నినేవే ప్రజలు చూసే అవకాశం లేదు. అవకాశం లేదు, సముద్రమే లేదు, అక్కడ చేపే లేదు, చెప్పండి, సముద్రమే లేదు. చాలామంది అన్నారు అలా ఆ చేప గర్భంలో అలా ఉండి స్నానం చేయకుండా ఆ నాసుతో వచ్చేసినందుకట ఈడేటి ఇలా ఉన్నాడని మారిపోయారట. మరీ విన్నాం కదని చూసారా? అలా జుట్టంతా పసర పడేసి దాని సొంగంతా పడేసరికి ఇలా యాక్వామ్యాన్ లాగా ఇలా వచ్చేసాడట. ఏంటి నువ్వు ఎలా ఉన్నావంటే ఇప్పుడే చేప కక్కింది అన్నాడట. మరీ ఏంటండి బద్ధకం. నేను మనం చెప్తున్నాను, బైబిల్ చదవడంలో బద్ధకం యాసాలు వేస్తే ఇలాంటి తగలడే వర్తమానాలు వస్తాయి. గుర్తుపెట్టుకోండి, చదవాలి బైబిల్ని. మనకు తెలిసిందని ఎప్పుడు దేమపొద్దు పట్టకండి. ఎందుకంటే మనం పొరపాటు పడతాం. కొన్ని ఇమేజెస్ మనం క్రియేట్ చేసిన మనకు ఎప్పుడు తెలిసింది అనుకోకండి. మనం ఎన్నిసార్లు చదివినా నూతనంగా మనతో మాట్లాడే ఒకే ఒక గ్రంథం బైబిల్. అందుకే ఇప్పుడు మనం ఆలోచిస్తుంటే యోనా గారు ఎప్పుడైతే ఈయన ఎప్పుడైతే నినేవే ప్రాంతానికి వెళ్ళమంటే తూర్పు వైపుకి వెళ్ళమంటే పరమడ వైపుకి వెళ్ళిపోయాడు. నీ ప్రయాణం తూర్పు అంటే పరమడకు చూస్తాడు. ఎందుకంటే ఆయనకి వెళ్ళడం ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదంటారు? ప్రశ్న మళ్ళీ. నినేవే ప్రాంతానికి వెళ్ళడం యోనా గారికి ఎందుకు ఇష్టం లేదు? ఎందుకు ఇష్టం లేదండి? ఎందుకు ఇష్టం లేదు? చాలామంది ఏమనుకున్నారంటే ఎందుకు వెళ్ళడం ఆయనకి ఇష్టం లేదంటే వాళ్ళు ఇశ్రాయేలు కాదు కాబట్టి వెళ్ళడానికి ఇష్టం లేదంట. అంటే అన్నీ ఏదో దగ్గరుండి చూసినట్టు చెప్తుంటారండి. మరికొంతమంది ఏమన్నారంటే ఆయనకట ఆ టైంలోనంట జాతి భేదం, క్యాస్ట్ ఫీలింగ్ ఉందట. అప్పుడప్పుడు అనిపిస్తుంది, రా కూర్చో, ఒకసారి కూర్చుని మళ్ళీ బైబిల్ మొదటి నుంచి చదువుదాం రా అని పిలవాలనిపిస్తుంది అండి. అటు వంకర మెసేజ్లు చెప్తే జాతి భేదం ఆయనకి నీకు ఉండట దరిద్రం. జాతి భేదం ఆయనకి లేదు. ఆయనకి ప్రజలు ఇశ్రాయేలు ఒకరు బయట ప్రవక్తలకు అలాంటి ఉద్దేశాలు ఉండవు. మనకు ఏడితే దరిద్రాలు. మరి ఆయన ఎందుకు వెళ్ళినాడు? అది ప్రశ్న. ఎందుకు వెళ్ళినాడంటే ఆయనలో భాగమేనండి. గతంలో కొన్ని అనుభవాలు ఉన్నాయి ఆయనకి, దేవుడికి ఆయనకి. ఆ అనుభవాలు ఏంటంటే దేవుడు అంటాడు ఆ ప్రాంతానికి వెళ్ళి ఇదిగో మీ అందరికీ దుర్గతి పడుతుందని చెప్పు అంటాడు. సీరియస్గా ఈయన చొక్కా ఎగరేసుకుని వెళ్ళిపోతాడు. అర్థమవడానికి చెప్తున్నాను. సీరియస్గా ఎప్పుడైతే వెళ్ళిపోయారో అబ్బాయిలు, దేవుడు మొత్తం మిమ్మల్ని నేల మట్టానికి ఒరికించేస్తారంటున్నాడు, మీరు మారు మనసు పొందకపోతే అని చెబితే వాళ్ళు ఎప్పుడైతే ఈ మాట విన్నారో, అవునా తప్పు చేసామని దేవుని దృష్టికని వెంటనే వారు పశ్చాత్తాపడితే దేవుడు వెంటనే వాళ్ళని క్షమించేసేవాడట. ఇప్పుడు బాగా వినండి. ఈయనొచ్చి ప్రవచనం ఏం చెప్పాడు? దేవుడు మిమ్మల్ని చంపేస్తాడన్నాడు. చంపేస్తాడన్న మాట ఎప్పుడైతే విన్నారో వీళ్ళు మారిపోయారు. తీరా చంపేస్తాడన్న మాట చెప్పిన తర్వాత వాళ్ళు చచ్చిపోలేదు, వాళ్ళు ఇంకా దీవింపబడి వర్ధిల్లిపోయారు. ఇప్పుడు ప్రసంగం చేసినాడు ఏమైపోవాలండి? మీకు అర్థమైందో లేదు? ఇప్పుడు ఆయన ప్రాబ్లం పెట్టి మీకు అర్థం అవ్వాలి ఆయన ఎందుకు వెళ్ళను అన్నాడు. ఇప్పుడు ఆయన వచ్చి దేవుడు మిమ్మల్ని దీవించేస్తాడన్నాడు.
వెనకాల దేవుడు వచ్చి వాళ్ళని శపించేశాడు. ఎలమన్నది ఈయనే. మళ్ళీ ఎవరు? దేవుడు మళ్ళీ ఏమన్నాడు? ఇదిగో దేవుడు మిమ్మల్ని శిక్షించబోతున్నాడు అన్నాడు. వెనకాల దేవుడు వచ్చి రక్షించేశాడు. ఈయన ఒకటి చెబితే ఎలమన్నది ఈయనే, చేయమన్నది ఈయనే. కానీ ఈయన తీరా వెళ్ళాక ఈయన అనుకున్నట్టు జరగదు, ఆయన అనుకున్నట్టు జరుగుద్ది. ఈ మధ్యలో బాగా వినాలి, ఆయన బానుంటాడు, ఏళ్ళో బానుంటారు. అనుమానంగా ఎవరి వైపు చూస్తారు చెప్పండి? మీకు ఇశ్రాయేలు గ్రంథాలు తెలిస్తే మోసే రాసిన 5 కాండాల్లో ఒక మాట ఉంటుంది. ఒకడిని ప్రవక్త అని ఎలా డిక్లేర్ చేయాలంటే, అతగాడు చెప్పిన ప్రవచనం నెరవేరితే, అతగాడు చెప్పిన మాట అనతి కాలంలో నెరవేరితే అతడు ప్రవక్త అని డిక్లేర్ చేసుకోండి. అతడు చెప్పింది నెరవేరకపోతే అతగాడు అబద్ధికుడు. ఇప్పుడు బాగా వినండి, ఈయన ఒకటి చెబితే ఒకటి జరిగితే జనాలు ఏమనుకుంటారు? ఆయన చెప్పాలి, దొంగ ప్రవక్త అనుకుంటారు, అనుకోరు? ఇప్పుడు ఆయన బానుంటాడు, వీళ్ళు బానుంటారు. ఇలాంటి అనుభవాలు ఉన్నాయి. ఎక్కడున్నాయి? రాజుల గ్రంథంలో ఉన్నాయి. ఈయన గారికి తగిలింది ఆ దెబ్బ. ఆ దెబ్బ ఎప్పుడైతే తగిలిందో అంతుకు పోనాను ఎక్కడికి? నీనేవేకి. ఎందుకంటే నువ్వు తీరా వెళ్ళమంటావు, నేను ఫైరింగ్ ప్రసంగం చెప్తాను అక్కడ. వాళ్ళు ఏదో టెంపర్లో లేచి నా ఏపీ ఎర్రగా చూస్తారు, మీరు ఎర్రగా చూసినా చచ్చిపోతారా అంటాను నేను. నువ్వు తీరా చూసి వాళ్ళు ఏదో కొంచెం అలా మెల్లగా ఉండేసరికి నువ్వు క్షమించేస్తావు. వాళ్ళ మధ్యలో మరలా మాడిపోయిన ముఖం పెట్టుకోవాల్సింది ఎవరు? నేను. నాకు తెలుసు నువ్వు ఇలాగే ఉంటావు, అందుకే నేను వెళ్ళనని చెప్పలేక ఆ ఇగో అడ్డొచ్చి వాడకి వెళ్ళిపోవాలనుకున్నాడు. ఎక్కడికి? తర్సీసు. అది జనరల్. బాగా వినాలి, ప్యాసింజర్ వాడు కూడా ఎక్కలేదంటే. ఏ వాడు ఎక్కడ చెప్పినా? రవాణా అంటే సరుకులు పట్టుకెళ్ళే వాడు. ఎందుకంటే ప్యాసింజర్ వాడైనా అక్కడక్కడ ఆగుద్దేమో, కానీ రవాణా వాడైతే ఇంకెక్కడ ఆగదు, గొడవ ఉండదని అది ఎక్కేయాడండి. ఎన్ని తెలివితేటలు చూసి సువార్త ఎగ్గొట్టి పరిగెడదాం అనుకున్నాడు. అయితే ఎప్పుడైతే బాగుందండి, ఈయన అంతకే వెళ్ళనన్నాడు అనడానికి మన దగ్గర బేస్ రిఫరెన్స్ ఏమైనా ఉందంటే ఉంది. ఒకసారి చూద్దాం, చూడండి. 2వ రాజుల గ్రంథం 14వ అధ్యాయం, 2వ రాజుల గ్రంథం 14వ అధ్యాయం 23వ వచనం. 2వ రాజుల గ్రంథం 14వ అధ్యాయం 23వ వచనం. యోధారాజును యోవాసు కుమారుడైన అమజ్య ఏలుబడిలో 15వ సంవత్సరమందు ఇశ్రాయేలు రాజైన యెహోవాషు కుమారుడగు యరొబాము షోమ్రోనులో ఏలన ఆరంభించి 41 సంవత్సరములు ఏలెను. ఇతడు ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపములు ఎడవక అనుసరించి యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను. ఎవరు? ఆ ఇశ్రాయేలు రాజు ఎవడైతే ఉన్నాడో వాడు చెడుతనం జరిగించను. ఇప్పుడు చెడ్డ పరిపాలన జరిగిస్తున్న రాజు దగ్గరికి పోయి యోనాని దేవుడు ఏమనమన్నాడట? నీకేం కాదు, నీ శత్రువులు నిన్నేమీ చేయరు, దేవుడు నిన్ను ఇంకా బాగా దీవిస్తాడని చెప్పమని ప్రసంగం చెప్పమని పంపుతున్నాడట. ఎవరి దగ్గరికి? కొండాకూరుడి దగ్గరికి. మీకు అర్థమవుతుందో లేదు? పనికి మాలినోడి దగ్గరికి, దొంగ పరిపాలన చేస్తున్నోడి దగ్గరికి వెళ్ళి ఏమని ప్రసంగం చేయాలట? కంగారు పడకు, దేవుడు నిన్ను బాగుపడతాడు. ఇలాంటి ప్రసంగాలు చేయమంటున్నాడండి ఆయన. ఎవరిని? ఆడి పరిపాలన చూస్తే అర్థమైపోతున్నాడు దుర్మార్గుడు. వాడి దేశంలో న్యాయము లేదు, సమపాలన లేదు, ప్రజల్ని మట్టుబట్టడమే కాదు, వాడు భయంకరమైన విగ్రహారాధన వైపు మళ్ళిస్తున్నాడు. అలాంటి వాడిని నువ్వు వెళ్ళి దీవించమంటే మనసుని ఎలా దీవించాలని చంపుకుని వెళ్ళాడు. ఎవరు? ఏమని చెప్తున్నాడు చూడండి 25వ వచనంలో. యోనాను ప్రవక్త ద్వారా ఇశ్రాయేలుకు దేవుడు యెహోవా సెలవిచ్చిన మాట చెప్పిన ఇతడు యోనా ఆమాతుకు పో మార్గము మొదలుకొని మైదానము సముద్రం వరకు ఇశ్రాయేలు సరిహద్దును మరలా స్వాధీనం చేసుకున్న నువ్వు ప్రాఫెసీ చెప్పెళ్ళి ప్రవచనం చెప్పు. యరొబాము కంగారు పడుతున్నాడు, ఏం కాదు. అక్కడేమో అలా చెప్పమన్నాడు, ఏమీ కాదని. కిందకు వచ్చేసరికి ఏమన్నాడు చూడండి 27వ వచనంలో. యెహోవా ఇశ్రాయేలు వారు పొందిన బాధ ఘోరమైనదనుకొని ఇశ్రాయేలు పేరు ఆకాశము కింద నుండి తుడిచివేయనని యెహోవా సెలవిచ్చిన. మళ్ళీ ఇదేంటి?
ఈ కన్ఫ్యూజింగ్ ప్రవచనాలన్నీ ఎవరు చెప్పాలంటండి? నిన్నొచ్చి దేవుడు మిమ్మల్ని ఏం చేయడని చెప్తాడట. ఈరోజు వచ్చి మళ్ళీ ఏం చెప్పాలట? దేవుడు మిమ్మల్ని ఆకాశం కింద ఉండకుండా తుడిసేస్తాడట. నిన్నొచ్చేమో మీరు బాగుంటాడు అన్నాడు, ఈరోజు వచ్చేమో తుడిసేస్తా అన్నాడు. తర్వాత మళ్ళీ దేవుడు ఏం చేశాడు? యెహోషువ కుమారుడైన యోరాబాము ద్వారా ఇశ్రాయేలును రక్షించింది. ఏమైనా బాగుందండి ఇది? ఇలాంటి కన్ఫ్యూజ్ ప్రసంగాలు చెప్పలేకే యోనా గారు ఏమన్నారు తెలుసా? బాబు, ఈ సువార్తకి ఈ ప్రసంగాలకు నమస్కారం, నేను వాడకి ఊరెళ్ళిపోతాను అన్నాడు. నీకు అర్థమైందా? అప్పుడు ఎప్పుడో కరోనా టైంలో పాట వచ్చేది, ఎక్కడికి వెళ్ళిపోతావారంటే ఊరు వెళ్ళిపోతానరా అన్నాడు. యారా అంటే భరించలేకపోతున్నారు, ఒకటి చెప్తే ఒకటి జరుగుతుంది ఇక్కడ అన్నాడు. యోనా గారి పరిస్థితి కూడా చూడండి. ఆయన పరిస్థితి ఏంటి చెప్పనా? ఆయన ఒకటి చెప్పమంటాడు, తీరా వెళ్ళి నేను ఒకటి చెప్తాను, అక్కడ ఇంకోటి జరుగుతుంది. అందుకే వీళ్ళ దృష్టిలో అబద్ధికుడిగా మిగిలిపోయేది ఎవరు? నేను. ఇప్పుడేమో మనడోడికి ఇశ్రాయేలు పట్టణానికి వార్నింగ్ ఇమ్మన్నాడు. ఇప్పుడు ఇశ్రాయేలు కాదు, అసలు ఏ సంబంధం లేనోళ్ళు, ఇప్పుడు అన్యులు, అసలే మూర్ఖులు, డబ్బు అధికారం బాగా మదం ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ మధ్యకి వెళ్ళి మిమ్మల్ని అందరినీ దేవుడు శవడాలు తీసేపోతున్నాడు రా అని చెబితే తీరా ఆయన తీయిపోతే నా వైపు ఎలా చూస్తారు? ఈ డౌట్లేని ఉండవండి ఆయనకి. మరి మిమ్మల్ని అందరినీ ఆయన పనిష్మెంట్ చేయబోతున్నాడు అన్నప్పుడు ఎలా ఉంటుంది? అది నెరవేరకపోతే మళ్ళీ గిల్టు. అలాంటి అనుభవాలు ఆయనకు ఉన్నాయి కాబట్టి ఆ యోనా గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనంలో ఏం బాధపడతాడు చూడండి ఒకసారి. యోనా ఆ ప్రజలు మారిపోవడం చూసి బహు చింతాకాంతుడే. ఇదేం గొడవ? మీకు అర్థమవుతుందా? నేను చెప్పేవే అర్థమైతే మీకు చాలా విచిత్రంగా ఉంటాయి ఆ మాటలు. బహు చింతాకాంతుడై. ఎందుకు చింతాకాంతుడు అయిపోతున్నాడు? 3వ అధ్యాయులు ఏం చెప్పాడట? ఇదిగో యెహోవా ఏమన్నాడట? నీ పట్టణానికి దుర్గతి పట్టబోతుంది అన్నాడు 3వ అధ్యాయంలో. 4వ అధ్యాయులు ఏం జరుగుతుంది? దుర్గతి లేదు, ఏమీ లేదు, మొత్తం దేవుడు వాళ్ళని దీవించబోతున్నాడట. ఇది చూసిన ఆయన బహు చింతాకాంతుడై దేవుడి మీద యోనా కోపగించుకుని, యెహోవా, నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటే నాకు తెలుసు నువ్వు ఇలా చేస్తావని, అందుకే వెళ్ళను అన్నాడు అన్నాడు. ఎవరు? నువ్వు ఇలా చేస్తావని తెలిసే నేను వెళ్ళను. నా దేశమందు ఉన్నప్పుడే నా మానాన్ని నేను పోయి ఆ వాడెక్కిపోయి నా పని ఏదో నేను చూసుకుని మళ్ళీ నన్ను పిలిపించావు. ఈ మాత్రం దానికి నన్ను పిలిపించడం, వాళ్ళ ముందు నేను పెద్ద బిల్డప్ ప్రసంగం చెప్పడం, ఆ ప్రసంగానికి వాళ్ళు ఏదో వణిగిపోతే నువ్వు అక్కడి నుంచి నేను క్షమించేస్తే ఇంత తతంగానికి నన్ను పంపించి మధ్యలో నువ్వు బాగానే ఉన్నావు, వాళ్ళు బాగానే ఉన్నారు మధ్యలో. అది నాకు తెలుసు నువ్వు ఇలా చేస్తావని. ఎవరి మీద కోపగింటున్నాడట ఈయన? ఎలాంటి చెప్పనా? అనుకున్న మాట నెరవేరిపోవాలన్న ప్రవక్త. ఎవరు చెప్పండి? ఆ సీన్లో ఆయనే కదండి. మనమున్న అలాగే ప్రవర్తిస్తాం. అప్పుడప్పుడు మీరు చూసారా, మనం యథార్థంగా ఉండి నీతిగా ఉండి మనల్ని ఎవరైనా ఇబ్బంది పెడుతున్నప్పుడు సీరియస్గా మాట అంటాం, కంగారు పడకరా రే, నన్ను ఎంత బాధ పెడుతున్నారు, దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడో చూడండి రా అంటాం. అలా అనేస్తాం టెంపర్లో. 1 రోజు అవుతుంది, 2 రోజులు అవుతుంది, సంవత్సరాలు అవుతుంది, దేవుడు అన్నీ ఏమి చేయడు. అప్పుడు మనం అనుకుంటాం, ఏం చేయడేట్రా దేవుడు అంటే ఒకటి వచ్చేది. మనం సీరియస్గా అనేస్తాం, కంగారు పడుకు దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడని. కానీ ఆయన ఏం చేయడు దేవుడు. అప్పుడు మనం ఏమనుకుంటాం? ఆ రోజు సీరియస్గా అన్నాం, ఆడు మన కళ్ళ ముందు తెలసొక్కేసి తిరుగుతుంటాడు. మనకేమనిపిస్తుంది? ఏదో చేస్తాడన్నాం, ఆయన దేవుడు ఏమీ చేయలేదు. ఏంటి మనం అన్న చిన్న చిన్న పొగర మాటలు నెరవేరకపోతేనే దేవుడు ఏమి చేయట్లేదు, దేవుడి మీద అలిగేంత బిల్డప్ మనం ఇస్తున్నామే. ప్రవక్త దేశానికి వార్నింగ్ ఇచ్చాడు, ఆ దేశానికి ఇచ్చిన వార్నింగ్ నెరవేరకపోతే ప్రవక్త ఏమైపోతాడు చెప్పండి? ఆ గిల్ట్లో ఉండిపోయాడు. ఆ గిల్ట్లో ఎప్పుడైతే ఉండిపోయిన ఆయన పడవెక్కేసి వెళ్ళిపోదాం అనుకున్నాడు. బాగా వినాలి. ఎప్పుడైతే వెళ్ళిపోదాం అనుకున్నాడో మీకు తెలుసు కదండి, భయంకరమైన తుఫాన్ వచ్చేసింది. ఎప్పుడైతే మీకు తెలిసింది కాబట్టి రెఫరెన్స్ చూపించట్లేదు, ముఖ్యమైన రెఫరెన్స్ చూపిస్తాను. ఎప్పుడైతే ఈ తుఫాన్ వచ్చిందో, తుఫాన్ వచ్చినప్పుడు అప్పట్లో ప్రజలకట, అన్యులకైనా దేవుని బిడ్డలకైనా ఒక ఆలోచన ఉండేదట. ఉన్న పాటున వాతావరణం మారిపోతుందంటే మనలో ఎవడో తేడాగా ఉన్నాడురా అని అంచనా వేసేవారట. క్రమంగా ఉండే ప్రకృతి చక్రం క్రమంగా ఉండడం లేదంటే, క్రమం మనుషుల్లో లేనప్పుడే ప్రకృతి చక్రం
క్రమం తప్పుతుందని సార్వత్రికంగా అందరు రకాల ప్రజలు నమ్మేవారట. వాళ్ళు కూడా అలాగే నమ్మి ఉన్న పాటున వాతావరణం మారిపోయిందంటే మనలో ఎవడో తేడాగాడు ఉన్నాడు అనుకున్నారట. ఎవడున్నాడా అని వాళ్ళకి తెలిసిన పరిధిలో వాళ్ళ భక్తిలో సీటీలు వేశారు. సీటీలు వేస్తే ఎవడ పేరు రావట్లేదు కానీ ఎక్కడో విచిత్రమైన పేరు వచ్చిందట. ఎవడున్నాడు అబ్బా అంటే గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు. ఎక్కడికి పోయి? అడుగులోకి పోయి. ఏంటి ప్రమాదం ముమ్మరంగా జరుగుతుంటే యోనా గారు ఏం చేస్తున్నారండి? నిద్రపోతున్నారు. మనమైతే ఏం చేద్దామండి? మనం నిద్రపోతాం. మీరేం అంత సీరియస్గా ఏం చెప్పకండి, మేమైతే సువార్త చేస్తాం అనకండి, మనము నిద్రపోతాం. అలా ఎలా జరుగుద్దండి అంటే అలాగే జరుగుద్ది. ఎలాగ చెప్పనా, కరోనా అనే ప్రపంచానికి పెద్ద ప్రమాదం వచ్చింది. ఏం చేసాం చెప్పండి? ఏం చేసామండి? లాక్డౌన్లో సువార్త చేసామా? శుభ్రం తినేసి 3 పూటలు పడుకున్నాం. ఒక్కొక్కరు లావ్ అయిపో పొట్టలు పెంచేసాం. పిల్లలు పుట్టినన్న వాళ్ళు కూడా పిల్ల పుడేశారట టైంలో, తెలుసా? మీకు అర్థమైందా? ప్రమాదం జరిగితే మనిషి ఏం చేస్తాడు? ఎప్పుడు చెప్పండి, రెస్ట్ తీసుకుందాం అనుకుంటాడు. యోనా గారు కూడా ఏం చేస్తారంటే అంత ప్రమాదం జరుగుతుంటే ఆయన వాడు అడుక్కుపోయి సువార్త భారం వదిలేసి చెప్పండి నిద్రపోతున్నాడు. ఆ కరోనా టైంలో మనుషులందరూ ఏం చేశారండి? ప్రమాదం పంచుకొస్తున్నప్పుడు సువార్త భారం ఉన్న సేవకులు ఏం చేయాలండి? అరే ప్రమాదం జరుగుతున్నప్పుడు జాగ్రత్తరా, ప్రమాదం ముంచుకొస్తుంది, కాస్తంత భక్తిగా ప్రార్థనగా జాగ్రత్తగా ఉందామరా అంటే అలా ఉండాలరా అని చెప్పిన సేవకులు ఉన్నారండి. మొత్తానికి సంఘాలు మూసేసి షట్టర్లు మూసేసి ఏం చేశారట? ఏన్నీళ్ళు కాసుకుని పశువు జలుకుని టవల్ ముందేసుకుని ఏన్నీళ్ళు పీస్తూ ఉన్నారట. ఇంకా ఏం చేశారట? బలమైన ఫుడ్ తినాలని గట్టిగా దించి బాగా పొట్టలు పెంచారట. ఏంటి సువార్తలు చేసే పని అండి? అదే అంటున్నాను. ఈరోజు మనమే కాదు, ఆ రోజు యోనా గారి దగ్గర మనం ఉన్నాం. యోనా గారి కన్నా ఇంకా సుఖం ఎరుగుతాం మనం. యోనా గారు అదే చేశారు, వెళ్ళారు, ప్రమాదం జరుగుతుంది. మొత్తం మీద దేవుడు గుర్తు. ఈ దేవుడితో వచ్చిన గొడవ ఏంటి చెప్పనా? ఒక వ్యక్తిని వాడుకోవాలని డిసైడ్ అయితే మనం ఎక్కడికి పరిగెట్టినా పిలకెట్టుకుని మరీ లాక్కొస్తాడు. అది దేవుడు. మనం ఎన్ని యాసాలు వేసినా బాగా వినాలి, మనకి మొట్టిగా లేసి మనకి బాగా వినాలి, మనల్ని సవరదీసి బాగా లైన్ చేసి మనకున్న వంకరలు ఏవెత్తున్నాయో అతను మొత్తం లైన్ చేసి రారా అబ్బాయి ఇప్పుడు సేవ చేయ అంటాడు. అది మోసైనా అలాగన్నాడు. ఈయనకి కూడా అలాంటి వంకర స్వభావాలు ఉన్నాయి. ఈయనకి అదో రకమైన ఇగో ఉందండి. ఎవరికో చెప్పనా? యోనా గారికి. ఏమనాలి? వెంటనే సీటు వచ్చినప్పుడు దేవా నన్ను వదలలేదు, సరే వెళ్తానులే సువార్తకని మోకాళ్ళు వేసి ప్రార్థన చేయాలి కదండి. ఈయన చేయలేదు. ఏమంటే చెప్పనా? ఇసిరేండ్రా, ఇంకెందుకు ఆలస్యం నన్ను? ఎందులోకి ఇసిరేయాలట? సముద్రంలోకి ఇసిరేండి. నేను అడుగుతున్నాను, సావు అంటే అంత ఈజీయా? అప్పుడప్పుడు మనం పొగరగంటం చూసారా? ఏట్రా పోతే అంటాం. చాలా ఈజీగా మాట్లాడతాం. ఇంట్లో ఏదైనా గొడవ ఎక్కువ మాట్లాడుకో, గ్యాస్ వెలిగిచ్చేసుకుంటాను ఏమనుకున్నావు అంట. ఎవరన్నా ఏమన్నారు ఇంట్లో, ఇదిగో ఇలా 10 సార్లు నువ్వు నన్ను బురతనా అంటే ఇంటికి ఎట్లా ఆయన కింద పడితేస్తాను అంటాడు. సావు ఈజీ అనుకుంటాం. నేను ఒక మాట చెప్పనా, సావు ఈజీ అనుకుని బావుల్లోకి దూక్కి, సావు ఈజీ అనుకుని నిప్పెలుగుచ్చుకుని, సావు ఈజీ అనుకుని సావుని కోరారో. నేను మళ్ళీ చెప్తున్నాను, చొక్కలు చూపించాడు దేవుడు. యోనాకు కూడా చూపించాడు. చాలామంది ఏమనుకుంటారంటే ఇలా సముద్రంలోకి ఆ వ్యక్తిని ఇలా పడేసిన వెంటనే చేప అలా వచ్చి మింగేసింది అనుకుంటారు. నో, దేవుడు అంత ఈజీగా ఏమీ సేఫ్టీ జోన్లోకి తీసుకెళ్ళలేదు. చొక్కలు చూపించాడు యోనాకు. మళ్ళీ నోట్ అంట మాట రాకుండా నన్ను ఇసురేండి అన్నాడు. ఇసురేండి అంటే ఆ ఇసురేసింది ఏమన్నా గలలియ సముద్రమా? ఆ ఇసురవేయబడింది ఏమన్నా ఈ కనబడుతున్న ఉప్పు సముద్రం? అది మహాసముద్రం, మధ్యధరా సముద్రం, మహాసముద్రం. అది ఆ సముద్రంలోకి ఇసిరంటే ఎంత దేవపొద్దు చచ్చిపోతా, అంత ఈజీగా సావనిస్తాడు ఆయన. మొన్న మధ్య ఒక ఆయన కిరోసిన్ వేసుకుని తగలెట్టుకున్నాడు పిచ్చి కోపంలో. ఆ కిరోసిన్ తగలడు 70-80% తగలడిపోయాడు. అంత తగలబడుతుంది అనుకో, ఎవడెవడు వచ్చి ఆగుతాడు అనుకున్నాడు. ఆ మధ్యకాలంలో చాలా కాలంలో ఎప్పుడైతే వేసాడో ఏమవుదనుకోండి, ఏమైంది? కాలిపోయాడు. కాలిపోయిన తర్వాత బతకాలని కోరుకున్నాడు. ఏం బతుకుతాడు? తలకాయ. అప్పుడు అన్నాడు మంచమే పడి, ఎంత జరుగుతుంది అనుకోలేదు, నన్ను బతికించండి. ఏం బతికించాలి? దాహంతో చచ్చిపోయాడు. మధ్యకాలంలో ఒక వ్యక్తి పురుగుల మందు తాగాడు. పురుగుల మందు తాగి ఏం కాదు బెదిరిద్దాం అనుకోండి. ఏం బెదిరిస్తావు?
తాగిన తర్వాత తీసుకెళ్ళి లోపల పడేసి పైపులు దోసి అది దోసి ఇన్ని దోసిన ఆ పైపుల లోపల నుంచి మాట్లాడుతున్నాడు. నేను అనవసరంగా తాగాను, నన్ను బతికిన చొక్కలు కనబడతాయి, సావంచుకి వెళ్ళామంటాడు. నీటిలోకి దూకెత్తాను. నీటిలో దూకాడు మాట్లాడకుండా. మొన్న అలాగే నీటిలోకి వెళ్ళారు. వచ్చారు అలా 5గురు. నీటికి అదో రకమైన గుణం ఉంటుంది. నీటికి ఏమనుకుంటున్నారు? బావులోకి దూకుతాను, కాళ్ళలోకి దూకుతాను. ఈసారి వెళ్ళి దూకండి ఎలా ఉంటుందో. దానికి ఒక గుణం ఉంటుంది, దానికి ఒక ద్రవ్యరాశి ఉంటుంది, దానికి నీటిలో తల్తన్యత అని ఒకటి ఉంటుంది. అదేం చేస్తుంది చెప్పిన దాని గుణం దాంట్లోకి అడుక్కి దాని లెవెల్కి వెళ్ళాము, అది లేకనేది. అది గజీత గడ్డ నొక్కి పడేస్తుంది. ఎప్పుడైనా మునిగిపోయి చచ్చిపోయిన వాళ్ళని గమనించండి. ఆ మునిగిపోయి చచ్చిపోయిన వాళ్ళు పెద్ద దూరం ఏం కొట్టుకెళ్ళరు, ఎక్కడ ములిగారో అక్కడే ఉంటారు. అది అదిం పట్టుకుంటుంది, అలా నొక్కి పడుతుంది. అది నీటికుంటే గుణం. అది నీటి లోపలికి వెళితే మనం సబ్మెరైన్ చేసుకుని లోపలికి వెళ్ళారు. ఏమైంది? ఆ టైటానిక్ చూద్దాం వెళ్ళారు. ఏమైంది? ఆ నీటి ఒత్తిడికి పేలిపోయింది. అది నీటి ఒత్తిడికి ఇలాంటి ట్యాంక్సే పేలిపోతే మనం ఎంత చెప్పండి. అది ఎప్పుడు వదులుతో చెప్పినా దాని బరువు అంతా మీదేసి నొక్కేసి లెగనీయకుండా ఆ మట్టిలోకి కుక్కేసి మన ఊపిరి బిగించేసి నువ్వు చచ్చిపోయి అయిపోయిన తర్వాత లోపల బాగా విన్నా, లోపల ఆ లోపల ఉబ్బిపోతే ఆ పీల్చుకున్న గాలి నిలవ ఉంటుంది చూస్తారు. అప్పుడు ఉబ్బిపోయిన ఆ దేహంలోనికి గాలి చేరితే అప్పుడు నిన్ను బయటకు అలా కప్పలా ఉబ్బిపోయి అప్పుడు తేలుతావు పైకి. అప్పుడు వరకు వదలదు. అంత ప్రమాదకరమైంది. అలాంటి ప్రమాదకరమైన నీటిలోకి దూకుతున్నా నన్ను ఇసిరేండి అన్నాడు. ఎవరు? దేవుడు అన్నాడు, వెళ్ళి నీకు ఎలా ఉంటుంది సీబంతో అనుకున్నాడు. ఆ సింహాసనం మీద వచ్చి ఇస్రాయిల్ ఇచ్చాడు. చాలామంది అనుకుంటారు ఇలా ఇసిరేసిన వెంటనే అలా చేప వచ్చింది, మింగేసింది, పట్టుకెళ్ళిపోయింది. నో, చేప అంత త్వరగా రాలేదు. ఎప్పుడు వచ్చిందో చెప్పనా? ప్రభువా తప్పు చేశాను ప్రభువా, దయచేసి నన్ను క్షమించి నన్ను రక్షించని ఆయన భయంకరమైన కన్నీటి ప్రార్థన చేస్తే గాని ఆ తిమింగలం రాలేదు. ఎక్కడుంది ఈ స్టోరీ అంతా? ఎక్కడుందో ఒక్కసారి నేను చదువుతాను చూడండి. 2వ అధ్యాయం మొదటి వచనం. ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాకు ఎలాగూ ప్రార్థించి ఒక ఇంటి ఇస్తాను, మీరు అలా అబ్జర్వ్ చేస్తూ వినండి. యోనా ఎక్కడుండి ప్రార్థన చేస్తున్నాడు? మత్స్యం కడుపులో. చాలామంది అనుకుంటారు 3 రోజులు లోపల ఏం చేసి ఉంటాడంటే, ఏం చేసినప్పుడు అందులోకి వెళ్ళడానికి అవకాశం లేదు. ఏం చేసి ఉంటాడు ఆయన 3 రోజులు? 3 రోజులు ప్రార్థన కూడికలు ఎట్టుకున్నాడు. ఎక్కడ? చేప కడుపులో. చాలామంది రెస్ట్ తీసుకుంటారు కూడా, రెస్ట్ ఏమీ లేదు. 3 రోజులు చేప గర్భంలో ఆయన ఏం చేశాడంటే ప్రార్థనా కూడికలు. సహవాసం ఎవరు? చేపే. తోటి విజ్ఞాపన విశ్వాసం ఎవరు చెప్పండి? చేపే. దెబ్బ కనబడదు బొమ్మ ఎవరికి. ఎలా కనబడ బాగా వినండి. ఆ చేప గర్భంలో ఉండి ఆయన యోనా గారు యెహోవాకు ఎలాగో ప్రార్థించను. బాగా వినాలి. ఈ ప్రార్థనలో యోనా గారు ఏమి జ్ఞాపకం చేసుకుంటాడు చెప్పనా? ప్రార్థనలో చిట్ట చివరి జ్ఞాపకం చేసుకుంటాడు. ఎక్కడ చిట్ట చివరి జ్ఞాపకాలు? ఆయన దూకేసిన తర్వాత ఇక నా లైఫ్ అయిపోయింది అన్న కనబడిన ఆ చుక్కలు కనబడే జ్ఞాపకాలు ఉన్నాయి చూసారా? ఆ చిట్ట చివరి జ్ఞాపకాలు చేసుకుంటాడు. ఆ చిట్ట చివరి జ్ఞాపకాల్లో ఏం చేశాడంటే ఇక సముద్రం అడుక్కు అలా వెళ్ళిపోయి ఆ చీకటి అంతా కమ్మేసి ఆ నాసు అంతా పట్టేసి ఆ బండ సందుల్లోకి పోయి ఇక చివరికి వెళ్ళిపోయి ఇది పాతాళమే అన్నంత కన్ఫామ్ అయిపోయిన ప్రాంతానికి దిగిపోయి ఇక నా లైఫ్ అయిపోయింది అని డిసైడ్ అయిపోయి స్పృహ అంటే ఇక సగం చచ్చిపోయాడు. ఆ స్పృహ కోల్పోతున్న టైంలో చిట్ట చివరి ప్రార్థన చేశాడు. దేవా దయచేసి నన్ను ఈ జ్ఞాపకం చేసుకుని నన్ను విడిపించని. ఆ జ్ఞాపకం చేసుకొని చేసిన ఆ ప్రార్థన ఈ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అర్థమైంది కదా? మళ్ళీ చెప్తాను. అంటే ప్రార్థనలో ప్రార్థన. నీకు అర్థమైంది రోజు చేప గర్భంలో 3 రోజుల ప్రార్థనలో ఆయన ఏం జ్ఞాపకం చేసుకున్నాడు చెప్పనా? ఆ దూకిందే జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ దూకినప్పుడు అడుక్కు పోయిన తర్వాత ఆ చిట్ట చివరి ప్రేయర్ ఉంది చూసారా? ఇక అయిపోయాడు, ఆల్మోస్ట్ చచ్చిపోయాడు. ఆ చనిపోయే టైంలో ఆ చనిపోతున్నప్పుడు చిట్ట చివరి ప్రార్థన చేశాడు. అప్పుడు దయచేసి నన్ను కాపాడు అన్నప్పుడు వచ్చింది ర్యాకెట్ లాగేడు. చెప్పండి చేప. ఇదంతా ఎక్కడుందంటే ఇప్పుడు నేను చదువుతాను, మీరు చూడండి 4వ వచనంలో. నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను నీ పరిశుద్ధాల ఆలయము తట్టు
మరలా చూసిదని అనుకుంటుని, ప్రాణాంతము వచ్చినంతగా లోపలకు దూకేసకి ఏం జరుగుతుందో చూడండి. ప్రాణాంతం వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి, సముద్ర అగాధము నన్ను ఆవరించి ఉన్నది, సముద్రపు నాచు నా తలకంటుకొని ఉన్నది. మీకు అర్థమవుతుందా ఆయన ఎన్ని ఇబ్బందులు పడ్డాడో? ఎలా ఉందట? ప్రాణం పోయిందని అర్థమైపోయిందట, జలములు చుట్టుముట్టేసాయట, సముద్ర అగాధం ఆవరించేసిందట, అడుక్కుపోతే నాసు తలకు తగులుతుందట. ఆల్మోస్ట్ అర్థమైపోయింది ఇదే నాకు లాస్ట్ డే అని. నేను అడుగుతున్నాను, ఎందుకు దూకేనరా బాబోయ్ అనుకుని ఉంటాడు ఎవరు చెప్పండి? శాప వస్తుందని తెలుదా అప్పటికి? ఎవరికి? చదివేసాం కాబట్టి నీకు నాకు తెలుసు, కానీ ఆయన తెలుసా? ఆయనకి తెలీదు. ఎందుకు దూకాను రాకు, నేను మరి ఎన్నటికి ఎక్కి రాకుండా భూమి యొక్క గడియలు వేయబడి ఉన్నవి, పర్వతములో పునాదుల్లోనికి దిగిపోయిన సముద్రం లోపల ఆయన ఫీలింగ్ ఎలా ఉందో చూడండి. ఈ 5 ఎలక మునిపే సముద్రంలో ఎలా ఉంటుందో రికార్డు రాశారు ఇక్కడ. ఇప్పుడు చెబుతున్నారు సముద్రంలో ఎలా ఉంటుంది, ఒత్తిడి ఎక్కువ ఉంటుంది, పేలిపోతాయని. పేలిపోతాయి కాదు, ప్రాణాలు పోతాయని ఎప్పుడో ఉంది, రికార్డ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఎక్కడ? యోనా గ్రంథంలో. ఏం చెప్తున్నా చూడండి, నేను మరి అన్నిటికీ సముద్రంలోకి పోయినవాడు, నాకు అర్థమైంది ఇంకెప్పటికీ పైకి రాలేనని, అవి గడియలు పట్టేసినట్టు ఉన్నాయని నాకు అర్థమైంది ప్రభువా. పర్వతములో పునాదుల్లోనికి దిగిపోయాను. ఇప్పుడు నాకు అర్థమైంది ప్రభువా, ఈ చిట్ట చివరి అంటే సముద్రము, అగాధము, చీకటి, నాచు, పర్వతాలు, ఈ గడియలు ఇవన్నీ మూసేసాక చిట్ట చివరిగా నీకు ప్రార్థన చేస్తున్నాను. నా దేవా యెహోవా, నీవు నా ప్రాణము కోపము, ఏ కోపము? సముద్రపు కోపములో నుండి పైకి రప్పించి ఉన్నావు. అప్పుడు వచ్చింది శాప. నీకు అర్థమవుతుందా? సముద్రపు గర్భములో నుంచి పైకి రప్పించి ఉన్నావు, కోపములో నా ప్రాణము నాలో మూర్ఛల్లగా. అంటే ఏమైపోయాడు చెప్పండి? కోమాలోకి పోయాడు. ఎప్పుడైనా చచ్చిపోతాం అంటే దేవుడు అయ్యో బాబు బిడ్డ చచ్చిపోక అండు, వెళ్ళు నీకు ఎలా ఉంటుందో చూపించాను రికార్డు అనుకుంటాడు. దూకేస్తానంటే తోక్కో అండ దేవుడు. దూకు, నీకు లైఫ్లో తెలియట్లేదురా, దూకు అంటాడు ఆయన. నాకు జీవితం పెద్ద అంటారు చూసారా? అలాంటి గట్టిగా 4 మోసం అయిపోయాక మంచం ఎక్కించేస్తారండి. అప్పుడు అంటారు ప్రభువా దయచేసి జ్ఞాపకం చేసుకో. మరి ఇంటికన్నా కదరా, ఎంటిలీటర్ ఎడితే కానీ తెల్లలేదు ప్రభు అంటాడు. చూసారు? లైఫ్ని అంత ఈజీగా అంచనా వేయకండి. ఇప్పుడు ఆయనకు అర్థమవుతుంది, కోపములో నుండి నా ప్రాణము నాలో మూర్ఛలుగా నేను యెహోవాని జ్ఞాపకం చేసుకుంటేనే. అప్పుడు వచ్చింది ఏంటి చెప్పండి? 11వ అధ్యాయం 17వ వచనంలో, యెహోవా గొప్ప మత్స్యమును ఒకటి యోనాని మింగవలనని యెహోవా నియమించి ఉండగా, యోనా 3 దినములు ఆ మత్స్యము గర్భములో లేదా కడుపులో ఉండెను. ఆ మత్స్యము గర్భంలోకి వెళ్ళకముందు ఏం జరిగిందో వివరించిన అధ్యాయమే చెప్పండి 2. అక్కడ ఒక మాటలో చెప్పాడు ఏం జరిగిందో, ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందో వివరించింది ఎక్కడ? 2వ అధ్యాయం. ఇప్పుడు బాగుండండి. 2వ అధ్యాయం మొదటి వచనంలో ఏం కనబడుతుందంటే, 3 రోజులు ఆ మత్స్యం గర్భంలో ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఏ ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటున్నాడు చెప్పాలి? ఆ చిట్ట చివరి ప్రార్థన, అంటే ప్రార్థనలో ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అప్పుడు అన్నాడు ప్రభువా ఇప్పుడు నేను వెళ్తాను ప్రభువా అన్నాడు. ఎక్కడికి? వెళ్ళకపోతే చెప్పండి ఎలా పంపించాలో ఆయనకి బాగా తెలుసు. చాలామంది అలాగే ఇలాగే పొలోమని ఎగిరేసేవాడు. ఎవడరా ఈ ఊర్లో నన్ను ఎవడన్నా ఏమన్నా అనేది, బస్తీ మిస్ అవ్వాలి, ఏమను గుద్దుకు చంపేతను ఏమనుకుంటున్నారు అనేవాడు. దేవుడు ఏం చేయడు చెప్పినాడికి? కిడ్నీ ఫంక్షనింగ్ ఆగిపోయింది అడికి, అంతే. తీసుకెళ్ళి మంచం మీద పెట్టేశారు. ఎవడైనా ఇలా అంటే చాలు ఊరకే గొడవకి ఇలా పైబట్టి నిప్పేశారు. అనరా ఈదులు ఎవడ చూసుకుందాం అనేవాడు. అలా రోడ్కి ఎప్పుడైతే కిడ్నీ ప్రాబ్లం వచ్చిందో తీసుకెళ్ళి హాస్పిటల్ మంచం పెట్టేసిగా చెవి దగ్గరికి వెళ్ళి తమ్ముళ్ళు అన్నారట, చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నారు వాళ్ళు, అలాగే ఇలాగ అంటున్నారు, ఏం చేద్దామని అంటే ఏం చేస్తారు ఏం చేయకండి అన్నాడు. మరి ఒకప్పుడు మాట అంటే పడేవాడివి కాదు, మరి ఇప్పుడు ఇంత మాటలన్నా ఎందుకు పడుతున్నావంటే
దేవుడికి ఇప్పుడు బాగానండి, మంచం ఎక్కించాక అర్థమైంది, ఓపుకుంటేనే గొడవలు. చెప్పండి, ఓపిక లేకపోతే శాంతి సమాధానంతో బతుకుతాం. దేవుడు కొందరికి పాఠాలు ఎలా నేర్పించాలో చెప్పండి బాగా తెలుసు ఆయనకి. బాగా పెట్టరేకపోయాం అనుకోండి, ఎవ్వరు వంచరు మనల్ని. చెప్పండి, దేవుడే సవరదీస్తాడు. ప్రతి ఒక్కడిని తక్కువ చేసి మాట్లాడుతున్నాం అనుకోండి, బాగా వినాలి, మనం ఏంటో మనకి బాగా అర్థమయ్యేలా చేస్తాడు. అందుకే దేవుడి ఎదుటి చాలా జాగ్రత్తగా ఉండాలి. యోనా గారు కూడా చావుని చాలా ఈజీ అనుకున్నాడు, ఇసిరేమన్నాడు. ఎప్పుడైతే ఇసిరేసాడో ఆ చేప వచ్చింది, కక్కేసింది. ఎక్కడ? నినేవే దగ్గర కాదు. ఎక్కడ చెప్పండి? నాకు తెలిసి ఏమో నేను అనుకుంటున్నాను, ఎక్కడ ఎక్కాడో మళ్ళీ అక్కడే కక్కేసి ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ అక్కడి నుంచి కానీ రూట్ వెళ్ళాలి, రూట్ మళ్ళీ అటు నుంచి ఏమీ లేదు, నినేవేకి అటు నుంచి వెళ్ళాలి కనుక కక్కేసింది. ఆ వచ్చి స్నానం చేసి వెళ్ళాడో స్నానం చేయకుండా వెళ్ళాడో మనకైతే తెలియదు, కానీ ఆ ఊరు వెళుతులోకి మాత్రం మొత్తం మీద ఆరిపోతాడని మాత్రం గ్యారెంటీ చెప్పగలను. ఎందుకంటే అది చాలా దూరం, అది తడితడికి వెళ్ళిపోయాడు అన్నారు, అంత లేదు, చాలా దూరం. అంత దూరం ఎలా ప్రయాణం చేసి వెళ్ళాడో తెలియదు, కానీ మొత్తం మీద వెళ్ళాడు. యానాలాగే వెళ్ళాడు. వెళ్ళాక 3వ అధ్యాయంలో చెప్తున్నాడు, ముగించుకుందాం. అంతటి యెహోవా వాక్కు 2వ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినది ఏమనగా, నీవు లేచి నినేవే మహాపురమునకు పోయి నేను నీకు తెలియచే సమాచారము దానిని ప్రకటన చేయము. బాగా వినాలి, నేను చెప్పినది ప్రకటన చేయమన్నాడా? ఇప్పుడు నేను పెద్ద యాక్వోమ్యాన్ అని వెళ్ళి చెప్పమన్నాడా? చెప్పండి. నేను చెప్పింది చెప్పమన్నాడా బాబు? లేదు నీ చేప మింగేసింది ఇది కూడా నీ టెస్ట్ మనీగా చెప్పమన్నాడా? అంత లేదు, నీ టెస్ట్ అన్నాను అదే చెప్పు. నేను ఏదైతే ప్రకటన చేయమన్నాను అదే సెలవిచ్చాను, అదే చెప్పు. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారం నినేవే పట్టణంకు పోయాను. నినేవే పట్టణపు దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంతా ప్రయాణం గల పట్టణము. యోనా ఆ పట్టణములో 1 దిన ప్రయాణమంతా దూరము సంచరించి ఇక 40 దినములు నేను నినేవే పట్టణమును నాశనమగునని ప్రకటన చేయగా దేవుని యందలి విశ్వాసముంచి గనులేమి అందరును గోనె పట్ట కట్టుకొనిరి. బూడిదలో కూర్చొని రొమ్ములు బాదుకున్నారు. మాట్లాడుతున్నాను చెప్పండి. యోనా గారు నినేవే పట్టణాన్ని ఎలా మార్చాడంటే, డైరెక్ట్ క్వశ్చన్కి డైరెక్ట్ ఆన్సర్ ఏంటి చెప్పిన, వాక్యం చెప్పే మార్చాడు. ఊర్లైనా పట్టణాలైనా ఎలా మారుతాయి చెప్పండి? నన్ను శాప మింగేసాక మళ్ళీ బయటకు వచ్చానంటే మారతాయా? మమ్మల్ని కూడా మింగేస్తే బాగుండు అనుకుంటారు. సాక్ష్యాల వలన అంత మారుతారు లేదో నాకు తెలియదు, కానీ బాగా వినాలి, సాక్ష్యం వల్ల ఒకవేళ ఉద్యోగం రావచ్చేమో కానీ ఉత్తేజం రావచ్చేమో కానీ మారు మనసు రాదు. మారు మనసు దేన్ని బట్టి వస్తుంది చెప్పండి? వాక్యము బట్టి. ఎప్పుడైతే యోనా గారు వాక్యం చెప్పారో, వాక్యం ఒకే ఒకటి, దేవుడు వాక్యం అంటే ఏంటి? ఇదిగో దేవుడు మీ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడు, మారండి. ఎప్పుడైతే ఆ మాట చెప్పారో రాజులు సామాన్యులు సామంతులు అందరూ దిగిపోయి బూడిద జలుకుని కూర్చొని వాళ్ళు రొమ్ములు కొట్టుకుంటూ ప్రార్థన చేస్తారు, దేవా తప్పు చేశాను. నేను అనుకుంటానండి, అలా చెబితే ఎలా మారిపోయారంటే వాక్యానికి ఉన్న శక్తి అంతే. ఏమో ఏ టైంలో ఎవరిని ఎలా మార్చేస్తుందో మనకు తెలియదు, ఏ టైంలో ఎవరు మారుతారో మనకు తెలియదు. మనం అందుకేనండి ఎప్పుడు సోదు కబుర్లు మానేయాలి. ఏ సమయం దొరికితే ఏం చెప్పాలి చెప్పండి? వాక్యమే చెప్పాలి. అది ఖచ్చితంగా ఎవరిని ఎలా కదిలిస్తే తెలియదు. ఆయన చెప్పిన పెద్ద మర్మలేం చెప్పలేదు. ఇదిగో 40 డేస్లో లేదు, ఇదిగో 40 రోజుల్లో ముమ్మరమైన తీవ్రమైన దుర్గతి రాబోతుంది, జాగ్రత్త. ఆ విషయం చెప్పాడు అంతే. దానికే వారు కదిలిపోయారు. యెహోవా ఎరిగిన ప్రజలు కదంతా దానికే కదిలిపోయారు. అంటే వాక్యం చెబితే కదిలిపోతారు, వాక్యమే చెప్పాలి. అది చెప్పి ఇది చెప్పి ఏది చెప్తే మారరు. ఎప్పుడైతే వాళ్ళు దిగిపోయారు రొమ్ములు బాదుకుంటున్నారు, పశ్చాత్తాపడుతున్నారు. ఎవరిని చూసి పశ్చాత్తాపడుతున్నారు చెప్పండి? దేవుని వైపు చూస్తూ ఆత్మీయంగా, దేవా ఆకాశం వైపు, దేవా తప్పు చేసాం ప్రభా మనం క్షమించు.
దుర్గతులు విపత్తులు ఏమన్నా వస్తే ఆ వచ్చినవి ఆగాలి అంటే ఏం చేయాలి చెప్పండి? మనల్ని మనం తగ్గించుకొని దేవుని వైపు చూస్తూ, దేవా మమ్మల్ని క్షమించు ప్రభు అంటే ఆ వచ్చే ప్రమాదాన్ని దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ఆపేస్తాడు. అలాగే ఆపబడింది కరోనా. చాలామంది మన దేశంలో ఉన్న నాయకులు అన్నారు, కరోనా పోవాలంటే ఇక్కడ బూడిద జల్లుకున్నారు కదండి, మనోళ్ళు ఏమన్నారంటే కరోనా పోవాలంటే మీరు ఏం చేస్తారంటే సాయంత్రం సరిగ్గా 7 గంటలకు అందరూ ఒకేసారి మీ ఇంట్లో ఉన్న లైటింగ్ అంటే కరెంట్ అంతా ఆపేసి బయటకు వచ్చి, మీ బయటకు వచ్చి మీ మేళ్ళ మీదకి ఎక్కి అందరూ ఒకేసారి క్యాండిల్స్ పెట్టుకుని ఏమనాలట? కూ అనారాలట. అందరూ ఒకేసారి అరిస్తే ఏమవుతాడు? కరోనా ఏంటి కూ అని అరిస్తే పోతుంది? మా దానికి టీకాలు ఎందుకండి? ఇవి చెప్పింది సామాన్యులు కాదు, ఎవరు చెప్పండి? అది నా పేరు చెప్పకండి బయటికి. మరికొంతమంది ఏం చెప్పారు చెప్పనా? అందరూ బయటికి రండి, ఒకేసారి అందరూ ఏం కొట్టాలట? తప్పట్లు కూడా హాహా నవ్వుతే పోతుందట. తప్పట్లు కొడితే పోద్దా? కొన్ని టౌన్లో ఏం చేశారు చెప్పనా? కంచం ఒకటి తెచ్చారండి, గ్లాస్ ఒకటి తెచ్చారండి, టంగ దాన్ని కొట్టారు. ఏంటి కంచం గ్లాస్ ఇచ్చి కొడితే కరోనా పోద్దా? మరి ఏం కొట్టాలి? చప్పట్లు కొడితే పోదు, కంచము గ్లాస్ ఇచ్చి కొడితే పోవు ప్రమాదాలు. మరి రొమ్ములు కొట్టుకుని మోకాలు వేసి దేవా తప్పు చేశాం ప్రభువా అని మనం చేతులెత్తి ఆయన మొక్కితే చెప్పండి ప్రమాదాలు ఆగితే. అందుకే నేనేవే పట్టణం మీద ప్రమాదం చెప్పండి తాత్కాలికంగా వాయిదా వేయబడింది. ఆపాడు దేవుడు. ఎందుకు ఆపాడు? 1 వాళ్ళు పశ్చాత్తాపడ్డారు, 2 వాళ్ళు వాక్యాన్ని ఘనముగా స్వీకరించారు. అంతుకు ఆగింది ప్రమాదం. ఇప్పుడు ఎప్పుడైతే ఈ ప్రమాదం ఆగిపోయిందో వెంటనే గురువు గారు ఏమంటున్నారు చూడండి, ముగించేసుకుందాం. 4వ అధ్యాయం మొదటి వచనం. యోనా గారు దీన్ని చూసి బహు చింతాకాంతుడై కోపగించుకొని, యెహోవా నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటున్నా కదా. అండి బాగా వినండి, ప్రమాదం జరుగుతుందని ఒకళ్ళు ఏడుస్తుంటే ప్రమాదం జరగలేదని చెప్పండి. ఏంటి ఇదేమి చిత్రం అండి? ఇలాంటి మనుషులు కూడా ఉంటారు. ఒడిస్సాలో ట్రైన్ ప్రమాదం జరిగి అనేక కుటుంబాలు ఏడిస్తే మంచి న్యూస్ జరిగిందని దాని మీద ప్రసంగాలు చేసిన ప్రసంగీకులు ఉన్నారు తెలుసా? అదో రకమైన మనుషులు ఉంటారండి. కుటుంబాలు చితికిపోయి ఏడిస్తే ప్రమాదాల్లో ఒకరుంటే మరికొంతమంది ఏమని చెప్పినా ఆ ఏరియాలో తుఫాన్ ఎందుకు వచ్చిందో తెలుసా? ఎందుకు వచ్చింది? పాపాత్ములు అందుకే వచ్చింది అన్నాడు. ఆ లబోదిబోని వాళ్ళు ఏడుస్తుంటే వాళ్ళ మీద ప్రసంగాలు. మణిపూర్లో ఎన్నో అల్లర్లు జరుగుతున్నాయి. మణిపూర్ మీద ప్రసంగాలు చేసే బోధకులు ఎక్కువైపోయారు తప్ప మణిపూర్కి సహాయం చేద్దామన్నాడు ఒకటి కనబట్టలేదండి. ప్రమాదాలు జరిగితే ప్రసంగాలు తయారు చేసే వాళ్ళు ఉన్నారు, ప్రమాదం కాదు సహాయం చేద్దాం అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? లేరు. శైలి ప్రసంగాలన్నీ, కరెంట్ న్యూస్లు కావాలన్నీ. యోనా గారు ఆ కోవకు చెందినవాడు ఆ కోవకు చెందినవాడు అని నేను అన్న కానీ ఒక మాట అయితే అంటాను, మారారని సంతోషించడానికి బదులు మారిపోయారని బాధపడుతున్నాడు. చూడండి, మనం కూడా చూసారు అప్పుడప్పుడునే మారారన్న బాధ కాదు మనకి, ఆ చర్చికి వెళ్ళిపోతున్నారని బాధ ఎక్కువైపోతుంది. అదో రకం అండి. అదేం సేవకులు ఏటో నాకు అర్థమవుతుంది. సురేష్ దగ్గరికి వెళ్ళిపోతున్నారు ఈ మధ్య అందరూనే, అదో బాధ. బీపీ ఎక్కువైపోయి షుగర్లు ఎక్కువైపోతుంటే ఏటో మరి. మారారన్న సంతోషం కాదు, మారారన్న బాధ. యోనా గారు చూడండి, వారు మారారని బాధపడిపోతున్నాడట. వెంటనే ఎప్పుడైతే బాధపడుతున్నాం ముగించుకుందాం, నీకు జాలి కటాక్షము బహు శాంతము అత్యంత కృపగల దేవుడు అయి ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మానుదు అని నేను తెలుసుకొని దీనికి ముందుగానే తర్షీషునకు పారిపోతుంది. ఈయన ఎలాంటి చెప్పనండి, నీకైతే నీ విషయంలో జాలి దయ కృప కావాలి నేను సముద్రం నుంచి పైకి తీయడానికి, ఇతరులనేమో పాపం నుంచి పైకి తీయడానికి మాత్రం వాళ్ళ మీద ఏం చూపించకూడదట? జాలి చంపే వాళ్ళని అంతే అన్నాడట. చూసారు ఆయన విషయంలో ఏమైంది? ఆయన మొరపెట్టినప్పుడు దేవుడు జాలిపడే కదండి శాపగర్భంలో పెట్టాడు. ఆయనకి దేవుడు కృప జీవించినప్పుడేమో దేవుడు ప్రేమమయ్యాడు అన్నాడట. ఇప్పుడు అదే ప్రేమ ఇతరులకు జీవిస్తే బొత్తిగా న్యాయం లేకుండా పోయింది అన్నాడట.
మనం ఎలాటని చెప్పనండి, ఎలా అనుకూలంగా ఉంటే అలా మాట్లాడేస్తాం. దేవుణ్ణి ఏమంటాడు చూడు, నువ్వు ఎలాంటోడు అని తెలుసు, ఆయన అలాంటోడు కాబట్టే ఇంకా బతికి పట్టుకట్టు, లేదా ఎప్పుడో నాసు అంటిపోను నీకు. ఎవరికి? ఎప్పుడో ఆ నీళ్లు తాగెత్తిన ఆయన, ఎప్పుడో ఆ సముద్ర గర్భంలోనే ఆయన గందరగోళం అయిపోయి ఆ చేపలన్నీ ఆయన దేహాన్ని తినేద్దును. ఆయన జాలి పడ్డాడు కనుకే, అంత పొగరుతో వెళ్ళిపోతున్న నిన్ను మళ్ళా పిలవాలనుకున్నాడు కనుకే, నీ పిలుపు నీకు చూపించాలనుకున్నాడు కనుకే జాలి దయ కృపతో యోనా గారిని దేవుడు రక్షించాడు. ఇది మనకు అర్థమైతే బాగా వినండి, ఇది మనకు అర్థమైతే ఆ దయ కలిగిన దేవుడే నినేవే ప్రజలను కూడా దయ చూపిస్తున్నాడు. అయినా ఆయన అంటున్నాడు, మళ్ళీ ఏమంటున్నాడు చూడండి 3వ వచనంలో, నేను బ్రతుకుడు కంటే, మళ్ళీ వచ్చింది గొడవ. ఇలాగ అన్నందుకే ఆల్రెడీ సుఖలు కనబడ్డాయి. ఎక్కడ? సముద్రంలో. నేను సూసైడ్ చేసుకుంటాను అంటున్నాయి చూడండి మాటలే. ఇలాగ అన్నందుకే ఆ మొదటి 2 అధ్యాయాలు అలాగ అన్నందుకే కనబడ్డాయి. ఇప్పుడు మళ్ళీ బయటకు వచ్చాక ఏమంటున్నాడు? వేస్ట్ అండి, ఇంకా నా లైఫ్ వేస్ట్ అండి, చచ్చిపోతాను అంటున్నాడు. మనం ఎలాంటి చెప్పనా, దేవుడు దైవాలు ఏదో బతికి బట్ట కట్టామని ఉండదు, మళ్ళీ పొగరకిపోయి మాట్లాడుతుంటాం కదండి. అప్పుడప్పుడు దేవుడు హాస్పిటల్ మంచం వేయించి మనం బయటికి తీసుకొచ్చిన తర్వాత ఏదో దేవుడు దైవాల బతికేమో, చచ్చిపోయే శవాళ్ళు ఉండాల్సిన మనం ఈరోజు సజీవ లెక్కలో మనం తిరుగుతున్నాం అనుకోము. మరేమంటాం? మళ్ళీ పొగరైపోయే జీవితం విలువ లేకుండా మాట్లాడతాం. యోనా గారు అంటున్నారు చూడండి, ఇదిగో నేను చచ్చిపోవడం మంచిది. ఆ మాట అన్నందుకే కదండి సముద్ర గర్భంలో సావు అంచుకెళ్ళి వచ్చేసాడు, కోమలోకి పోయాడు. కోమలోకి వెళ్ళి ఐసీయూలోకి వెళ్ళి వచ్చిన ఆయన మళ్ళీ ఏమంటున్నాడట? నేను చచ్చిపోవడం మేము. యెహోవా నన్ను ఇక బ్రతక నీకు చంపుమని యెహోవాకు మనం సముద్రం లేదు కానీ, లేకపోతే మళ్ళీ ఏం చేద్దాడండి? దరిదాపులు సముద్రం లేదు, సరదాగా అట్టినాలండి ఊరకే. నన్ను చచ్చిపోవడం మేలు, నన్ను వేస్ట్ ప్రభా, ఇంకో చంపే, ఈ టౌన్కి తీసుకొచ్చావు, అందరూ మారిపోతున్నారు, నాకు నచ్చలేదు అన్నాడు. మారిపోతే నచ్చకపోవడం పెట్టండి అంటే, ఆయన మారిపోతే నచ్చకపోవడం కాదు, ఆయన మాట నెరవేరట్లేదు. నేను మాట అంటాను చెప్పండి, మన మాట నెరవేరడం మంచిదంటారా, దేవుని చిత్తం నెరవేరడం మంచిదంటారా చెప్పండి? అది గుర్తుపెట్టి, అందుకే ఎప్పుడు పెద్ద పెదరాయిల్లాగా మాటలు ఇవ్వకండి, నెరవేరమని గుర్తుపెట్టుకోండి. మన మాటలు నెరవేరిపోవాలని ఎప్పుడు అనుకోకండి. దేవుడు అనుకున్నదే స్థిరం, యెహోవా చిత్తమే స్థిరము తప్ప మన ఆలోచనలు ఎప్పుడు స్థిరముగా ఉండవు. అందుకే మొన్న అలాగంటాం, ఈరోజు ఇలాగంటాం, రేపు ఇంకోలా అంటాం. మొన్న ఎందుకు అలా అన్నారంటే అది మొన్న అన్నాడట, నిన్నెందుకు ఇలాగన్నావంటే అది నిన్న అన్నాడు, ఈరోజు ఎందుకంటే మరి ఈరోజు అలాగంటాను అన్నాడు. మనుషులు స్టాండింగ్ ఉండదు మనకి. అందుకే వద్దు, ఎప్పుడు ఒకే మాట మీద స్థిరంగా ఉండాలంటే దేవుని మాటను ఆనుకుని ఉంటేనే మన మాటలు స్థిరంగా ఉంటాయి. మన మాటల మీద మనం ఆనుకుంటే ఆ రోజు అలానేసాను తూచ్ అంటాం, దొరికేద్దాం అది రోజు, గుర్తుపెట్టుకోండి. అందుకే యోనా గారు ఆయన ఆ గిల్ట్ ఉన్నదేమో ఆయనకి, ఆ మాట నెరవేరట్లేదని. అప్పుడు దేవుడు ఒక పాట నేర్పించాలనుకున్నాడు. ఆ పాట ఏంటి చెప్పనా? ఇప్పుడు ఆ సముద్ర గర్భం నుంచి తిమ్మింగళం రాదు, ఏమీ రాదు, పక్కన చిన్న సొరసెట్టు వచ్చింది. ఆ సొరసెట్టు వచ్చాక అది అలా వచ్చింది. ఎండ కూడా నచ్చుతుంది అది ఎవరికి? చూడండి ఎంత సిరాగ్గా ఉన్నాడండి ఆయన, సిరాగ్గా చాలా సిరగొడిపోతున్నాడు ప్రవక్త గారు. ఆయన ఎండ ఎక్కువగా అత్తే నచ్చదు ఆయనకి, ఎవరైనా మారిపోతే నచ్చుతలేదు ఆయనకి, ఎవరికి? ఏమన్నా కానీ ఎండ ఎక్కువగా వస్తుంది, ఎండను కూడా చూసి అన్నాడట ఏమని చూడండి, ఒకసారి చూడండి. మరీ ఎండకాయగా దేవుడు ఏడుముగా, ఈయన అంతకన్నా ఇంకా పుండి మీద కారం చెల్లలేక ఎవరు ఇంకా ఇటు వచ్చేస్తాడు, ఇంకా తూర్పుగాలు అయ్యో పంపించాడు. అయ్యోకి యోనా వైపుగా చూడండి, తూర్పుగాలు రప్పించను, యోనా తలకు ఎండదెబ్బ తగలగా అతడు సొమ్మసిల్లి బ్రతుకుడి కంటే. చూసారా మళ్ళీ మాట్లాడితే మనిషి మాట్లాడండి, ఎండగత్తే చచ్చిపోతాడట, సువారు చెప్పాడు చచ్చిపోతాడట, వాళ్ళు కొంచెం మారారంటే చచ్చిపోతాడట, మాట్లాడితే చెప్పండి చచ్చిపోతాడు. దేవుడు మళ్ళీని సముద్రంలో సొమ్మసిల్లిపోయేలా చేసిన దేవుడు ఎండ దెబ్బ ఉష్ణోగ్రతకు కూడా మళ్ళీ ఏం చేశాడు చెప్పండి? సొమ్మసిల్లిపోయేలా కోమలోకి తీసుకెళ్ళాడు. అప్పుడు దేవుడు ఉపశమనం కొరకు అక్కడ శాపను పంపించాడు, ఇక్కడ సొరసెట్టుని పంపించాడు. సొరసెట్టు ఎప్పుడైతే వచ్చిందో కొంచెం అలా ఏసీ గాలి తగిలినట్టు అనిపించింది. అమ్మయ్య అనుకునేసరికి, అమ్మాయి అనుకునే లోపులోనే ఓ పురుగు వచ్చి అలా తినేసిందట.
ఇది ఆ చూస్తుండగానే పురుగు తినేస్తుంది. ఆ పురుగు అలా తినేసి అది చూస్తుండగానే అలా ఎగిరిపోయి ఎండకు వాడిపోయి అలా ఎగిరిపోతే గంటల వ్యవధిలోనే అద్భుతం జరిగినట్టు జరిగిపోతే మళ్ళీ ఫీల్ అయిపోయి ఇది అన్యాయం, ఎండలో చెట్టు కూడా లేకుండా పోతుంది నాకు అనుకోండి. ఎందుకంటే పురుగును పుట్టించింది ఆయనే, చెట్టుని పుట్టించింది ఆయనే, వడగాల్ని రప్పించింది ఆయనే, సముద్రం మీద తుఫాను రప్పించింది ఆయనే, చేపను రప్పించింది ఆయనే. మీరు ఆ గ్రంథం చదువుతున్న మీకు ఏమర్థం చెప్పినా ఎంటైర్ యూనివర్స్ ఎవరి గ్రిప్లో ఉంది చెప్పండి. అది ఆ గ్రంథం అదే చెప్తుంది మనకి. ఆ మొత్తం ప్రకృతి ఆయన చేతుల్లో ఉంది. అందుకే పురుగు అయినా, చెట్టు అయినా, తుఫాన్ అయినా, గాలైనా, ఏదైనా ఆయన సెలవు లేకుండా ఈ ప్రకృతిలో ఏది కదలదు. ఆయన సెలవిచ్చినా కదలనోడే ఎవడు చెప్పండి? మనిషి, మనమే. ఆయన సెలవిస్తేనే కదిలేదు ప్రకృతి, ఆయన సెలవిచ్చినా కదలనోడు ఇదిగో ఈ మనిషి. వెంటనే ఫీల్ అయిపోయాడు, ఇంక వేస్ట్, ఇంక మళ్ళీ నేను చచ్చిపోతాను ప్రభువా అన్నాడు. 10వ వచనం ముగించేసి, అందుకు యెహోవా నువ్వు కష్టపడకుండా పెంచకుండా రాత్రుల్లోనే పుట్టి పెరిగి ఆ రాత్రుల్లోనే వాడిపోయిన ఈ సొరచెట్టు విషయంలో నీ విచారపడుచున్నావే 120,000 కంటే ఎక్కువైన కుడి ఎడమలు ఎరుగని జనములకు బహు పశువులు గల నినేవే మహాపురం విషయంలో నేను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చిన. ఏం చెప్పాడు? ఒక చెట్టు అలా వచ్చి ఇలా పోతేనంత ఫీల్ అయిపోతున్నావే, చెట్లు కన్నా గొప్పలు ఎవరో చెప్పినా 120,000 మంది మనుషులు చచ్చిపోతే సంతోషించే రకం అనుకుంటున్నావా యోనా? నశించిన దాన్ని ఎత్తికి రక్షించాలన్న ఆలోచన కలిగిన వాడిని. అందుకే నేనే వెళ్ళమన్నా. ఈ గ్రంథం ఏం సెలవిస్తుంది చెప్పనా? ఎవ్వరు నశించడం దేవునికి చెప్పండి ఇష్టం ఉండదు. ఎవ్వరు నశించడం దేవుడికి ఇష్టం ఉండదు. ఈ గ్రంథం అంతా చదివితే నినేవే ప్రజలు చేప గర్భంలోంచి వచ్చిన మనిషిని చూసి మారారని లేదు, కానీ ఇదే నినేవే ప్రజలు మనము అందరం ఈ రోజుకి మనకు అద్భుతమైన కార్యం ఏంటి చెప్పనా? ఒక మనుష్య కుమారుడు భూగర్భంలోంచి బయటకు వచ్చాడు. చేప గర్భంలోకి వెళ్ళడం పెద్ద ఇంత కాదు. ఎందుకంటే మొన్న అమెరికాలో కూడా ఆల్రెడీ ఒక ఆయన వెళ్ళి వచ్చాడు. యోనాగారే కాదు, ఎవరు వెళ్ళారు చెప్పండి? అమెరికాలో మన చదివారు న్యూస్, సేమ్ యోనా, ఇదిగో ఈ తరం యోనా అని రాశారు పేపర్లో. యోనాలాగే సముద్ర గర్భంలో ఈ రోజుకి తిమ్మింగల కడుపుల్లో ఉండొచ్చిన వాళ్ళు ఉన్నారు, కానీ ఎప్పటికీ ఒక గర్భంలోకి వెళ్ళి రాలేని ఒక కార్యం ఉంది. అదే చెప్పండి, భూగర్భంలోనికి. ఆ భూగర్భం యోనా తిమ్మింగలం గర్భంలోంచి వచ్చి చూసి మారిన వాళ్ళు ఉన్నారో లేదో తెలియదు, కానీ యేసు భూగర్భంలోకి వెళ్ళి వచ్చి చూసి మారిన వారు 12 మంది ఈ ప్రపంచాన్ని కుదిపేశారు. అంటే అది అద్భుతం కాదు. అసలు అద్భుతం ఏంటి చెప్పండి? మనుష్య కుమారుడు పూర్తిగా 3 రోజులు చెప్పండి భూగర్భంలో దాయబడటం వింత. అది అద్భుతం. ఆ రోజు యోనా నీకు నాకు ఏం చూపిస్తున్నాడు? ఇదిగో యోనా ఆ రోజు చేయలేని కార్యము యేసుక్రీస్తు వారు చేసింది చెప్పిన 120,000 మందే కాదు, మొత్తం ఈ 120 దేశాలు పైబడి సుమారు ఇప్పుడు నాకు తెలిసి 200 దగ్గరలో ఉన్నాయి. ఈ 50 కోట్ల మంది ఈ ప్రజానికాన్ని కాపాడడానికి చెప్పండి యోనా సముద్ర గర్భంలోకి దూకాడేమో. యోనా ఆయన సువార్త మాని తిమ్మింగలం గర్భంలోకి వెళ్ళిపోయాడేమో, కానీ యేసుక్రీస్తు వారు ఇంతమందిని కాపాడడానికి మరణం అనే ఊబిలోనికి దూకేశాడు. కావాలని దూకాడు, ఆయన ఎవరు ఎసరలేదు ఆయన్ని. ఎందుకు దూకాడు చెప్పినా, ఆల్రెడీ అందులో అడిపోయి విలవిలా కొట్టుకుంటున్నాం మనం. ఆ ఊబిలో పాపపు సముద్రంలో పడి విలవిలా కొట్టుకుంటున్న మనల్ని పైకి తీసి మనల్ని బయటికి వేసి మన కొరకు చెప్పండి బలైపోయిన మన రక్షకుడు ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు. మరో మాట చెప్పిన, ఆ రోజు యోనా గారికైనా సేఫ్టీ మెథడ్స్ చేప గర్భంలో ఉన్నాయేమో, కానీ యేసుక్రీస్తు వారికి తలవాల్చడానికి చెప్పండి స్థలం లేదు. మనం నమ్మాల్సింది బాగా వినాలి. ఇప్పుడు యోనాను కాదు మనం చూడాల్సింది చెప్పండి, యోనా కన్నా గొప్పవాడే అని యేసుక్రీస్తు వారు. ఇది మనకు అద్భుతం. చేప గర్భంలోంచి ప్రవక్త వచ్చాడన్నది అద్భుతం కాదు, అయిపోయింది. ఇక ఎప్పటికీ వాడబారని అద్భుతం ఏదైనా ఉందంటే మనుష్య కుమారుడు చావు దెబ్బ కొట్టి భూగర్భంలో చూసి, ఇది అద్భుతం మనకి. ఈ గ్రంథం నీకు నాకు సెలవు ఏమిస్తుందో చెప్పనా? ఇదిగో ఎప్పుడు నోటి వెంబడి
చచ్చిపోతామన్న మాటలు రానివ్వకండి. జీవితం విలువ నేర్పిస్తాడు ఆయన. ఈ గ్రంథంలో ఇంకా ఏం కనబడుతుందంటే, ఇదిగో ఎంత ఘోరమైన పాపులైన మోకాలేసి దేవా మమ్మల్ని క్షమించంటే ఎంత పొద్దు ఎపక్తునైనా అలా చెప్పండి ఆపేస్తాడు ఆయన. ఈ గ్రంథంలో నీకు నాకు ఏం సెలవిస్తుందంటే, ఇదిగో ఇశ్రాయేలు ప్రజలే కాదు ఆయన ప్రజలు, అన్య ప్రజలు కూడా ఆయన ప్రజలే అని చెప్పడానికి నినేవే ప్రజలను కూడా అన్యులను కూడా దేవుడు ప్రేమిస్తున్నాడని సెలవిస్తుంది మనకి. ఈ గ్రంథం ఇంకా నీకు నాకు ఏమి సెలవిస్తుందంటే, ఒకే ఒక్కటే గుర్తుపెట్టుకోండి, చేప అయినా వచ్చి యోనాను రక్షించింది ఏమో, కానీ ఈరోజు నిన్ను నన్ను అందరినీ రక్షించడానికి మన కొరకు వచ్చిన ఒకే ఒక రక్షకుడు ఎవరు చెప్పాలి? యేసుక్రీస్తు వారు. సముద్రంలో పడినా ఒకవేళ ఇదిలా రావచ్చండి, కానీ పాపంలో పడితే చెప్పండి ఎప్పటికీ బయటికి రాలేం. మనల్ని పాపం నుంచి బయటికి తీసేది ఒకే ఒక్కటి చెప్పండి, వాక్యమైన యేసుక్రీస్తు. ఆయన నమ్మండి. యోనా గ్రంథం నీకు నాకు ఏం చూడమని చెప్తుందంటే, మా అద్భుతాలు చూడండి యోనా గ్రంథం చెప్పట్లేదు, మాకన్నా గొప్పవాడైనా యేసుక్రీస్తుని చూచాయగా ఇందులో కనబడతాడు యేసుక్రీస్తు వారు. ఇదిగో ఆ నూతన యుగపు శక పురుషుని చూడండి, ఆయన యందు విశ్వాసం ఉంచండి. కాబట్టి యోనా గారికి జాతి భేదం లేదు, యోనా గారికి మాట నెరవేరలేదన్నా చెప్పండి కోపగింపులు ఉన్నాయంతే. యోనా గారు సముద్రం నుంచి బయటకు వస్తే ఆ చేప మింగేసి ఊసేసిన తర్వాత నినేవే ప్రజలు మారలేదు. ప్రజలు ఎలా మారారంటే వాక్యమును బట్టే మారారు. వాళ్ళు ఎలా క్షమాపణ పొందారంటే పశ్చాత్తాపాన్ని బట్టే క్షమాపణ. యోనా గ్రంథంలో నీకు నాకు చివరికి అర్థమవలసిన మాట, సమస్తము చెప్పండి ఆయన స్వాధీనంలో ఉన్నాయి. మనం తైతక్కలాడామో మొత్తం జుట్టెట్టు ఆడించేసి చెప్పండి, మొత్తం లైన్ చేసే జీవితం విలువ మనకే చెప్పండి నేర్పిస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, పురాతనమైన సంగతులే మరొకసారి మాతో నూతనంగా మాట్లాడినందుకు మీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. బైబిల్ ఎన్నిసార్లు చదివినా మా జీవితాలకు తండ్రి నూతనమైనది తండ్రి. యోనా గారు కాకపోతే మరొకడు సువార్తికుడు వెళ్తాడనుకోవడం తండ్రి అమాయకత్వం ఏమో. మీరు ఒక్కసారి ఒక మనుషుని ఏర్పరచుకుంటే ఆ మనుషుల్లో తండ్రి నచ్చని మచ్చలు ఏమైనా ఉంటే వాటిని సరిచేసి ఎంత దూరమైన తండ్రి ఆ మనిషిని మీరు నడిపించగలరు. ఈ గ్రంథంలో మాకు అర్థమవుతుంది తండ్రి, ఎలాంటి ఘోర విపక్తులైన తండ్రి మీదకు రాకుండా ఉండాలి అంటే మీ మోకాళ్ళేసి మీ వైపు చూస్తే ఆ ప్రమాదాల నుంచి మమ్మల్ని కాపాడగలరు. హెచ్చరించేది మీరే, ప్రేమించేది మీరే తండ్రి. మేము సరిగ్గా లేనప్పుడు మమ్మల్ని దెబ్బ కొట్టేది మీరే, ఓదార్చేది కూడా మీరే తండ్రి. ఈ గ్రంథంలో ఆ రెండు కోణాలు మాకు కనబడుతున్నాయి తండ్రి. భయం నేర్పిస్తారు, ప్రేమను నేర్పిస్తారు తండ్రి. ఇది తండ్రి ప్రేమ లాంటి ప్రేమను మాకు స్పష్టంగా అర్థమవుతుంది తండ్రి. ఇలాంటి ప్రేమను మేము విడవక ఎడబాయికి తండ్రి మా కళ్ళ ముందు ఒక అద్భుతాన్ని పెట్టారు. యోనా అద్భుతం మాకు పెద్ద అద్భుతం కాదు కానీ తండ్రి, యేసుక్రీస్తు వారు మా కొరకు ఇలలోనికి వచ్చి 3 రోజులు భూగర్భం నుండి మరలా బయటకు వచ్చాడు. అది మాకు అద్భుతం తండ్రి. ఈ అద్భుతం అందు మేము శ్వాసం ఉంచి తండ్రి అనేకులను తండ్రి ఆ అద్భుతం వైపు చూస్తూనే, పునరుద్ధానం వైపు చూస్తూనే మారు మనసు పొంది రాజ్యంలోకి రావాలని ఇంకనూ ముమ్మరమైన సువార్త చేయడానికి మమ్మల్ని వాడుకోండి. ఎక్కడైతే మా దేశంలో తండ్రి మణిపూర్ ప్రజలు నలిగిపోతున్నారో మీకు తెలుసు తండ్రి, వారిని రక్షించండి, కాపాడండి. వారికి సహాయం చేయాలని తండ్రి నిర్ణయించుకున్న మాకు తండ్రి మార్గాలు తెరవండి, మమ్మల్ని తీసుకెళ్ళండి తండ్రి. వారి గుప్పెడి మెతుకులు పెట్టడానికి తండ్రి, ఆదరించడానికి, మాకు తోసిన సహాయం వారికి చేయడానికి తండ్రి ఏ విధముగా వెళ్ళాలో తండ్రి మాకు మార్గాలు సిద్ధపరిచి అక్కడ పరిస్థితులు నెమ్మదిపరుస్తారని ఆశిస్తున్నాం తండ్రి. ఈరోజు తండ్రి భయంకరమైన వార్త మేము విన్నాం తండ్రి, అక్కడికి వెళ్ళిన మీడియా వారినే చంపాలని చూశారట తండ్రి. అలాంటి ప్రమాదాలు తండ్రి ఎదుగుతున్న మాకు జరగకుండా తండ్రి ప్రేమతో తండ్రి వారికి ఏ విధమైన పరిచర్య మేము చేయాలో మాకు మార్గాలు సరళం చేస్తారని కోరుతూ అందరినీ తండ్రి మీ చేతులకు అప్పగిస్తూ తండ్రి ఘనమైన సువార్తను చేస్తున్న సహోదరుడు సురేష్ గారిని, అన్నయ్యను, వారి కుటుంబాన్ని అందరినీ తండ్రి మీ చేతులకు అప్పగిస్తున్నాం. కూడి వచ్చిన వారిని అందరినీ జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, కాచి కాపాడండి. మమ్మల్ని శత్రులుగా భావించి మమ్మల్ని హేళన చేస్తున్న వారిని క్షమించండి. మరిన్ని విజయాలు మాకు దయచేసి నడిపిస్తారని కోరుతూ అన్ని విధాలుగా మీకు లొంగిపోతూ క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. సరే.